దాన్ని అది మన జీవితంలో చాలా చాలా విధాలుగా ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఇంకా శివతత్వంలో భాగం కాదండి. శివతత్వంలో ఇంకా ఉంది. ఒక 2 నిమిషాలు ఇది చెప్పి అది దానికి ట్రాన్స్ఫర్ అవుతా. సో ప్రతిసారి మనకేం ఆత్రం అంటే ఇద్దరు మాట్లాడేసుకుంటున్నారు అనుకోండి, మనము ఏదో మన పాయింట్ చెప్పియాలా అని ఆత్రం. లేదు ఇంకోరు ఇద్దరు నీ గురించి ఎవరైనా తప్పుగా చెప్పారనుకోండి, వెంటనే మనం నేను అది కాదు అని మనల్ని మనం బ్రైటెస్ట్ లైట్ లో పెట్టుకోవాలి అని ఆత్రం. సో ఈ ఆత్రం పడినప్పుడు ఏమవుతుందంటే అసలు విషయం మర్చిపోవడం, లేదు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నాం అనేది మర్చిపోవడం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ ఆత్రాన్ని సర్ఫింగ్ మెథడ్ లో ఎలా దాన్ని మనం కొంచెం అంచుకోవడం అని కాదు కానీ రైడ్ ద వేవ్ అంటాం అనమాట. ఎందుకు ఇలా రైడ్ ద వేవ్ గురించి ఎక్కువసార్లు చెప్తున్నాను అంటే, ఒక అన్నిటికన్నా ఈజియెస్ట్, మోస్ట్ ఎఫిషియంట్ అండ్ సింప్లెస్ట్ మెథడ్ ఆత్రం తగ్గించుకోవడానికి. అంటే ముందు అసలు ఏంటి వాళ్ళ పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారో విందాం ఉండు శాంతంగా, అది అయినాక నేను చెప్తాను అని చెప్పడానికి. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతుంటే ఒకరు కట్ చేస్తారనమాట కాన్వర్సేషన్. కొంతమందికి ఏంటంటే వాళ్ళ మీద గౌరవం ఉండదు. గౌరవం లేకపోతే మనం కట్ చేస్తాం, నువ్వు గమ్మునే ఉండు, నేను మాట్లాడేది ఫస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి. అది కూడా ఆత్రమే. రెండో పాయింట్ ఏంటి అంటే, నాకు వాళ్ళ మీద గౌరవం ఉంది కానీ వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసేసుకుంటున్నారు, దాంతో నేను అలా తప్పుగా అర్థం చేసుకోని నేను చాలా గుడ్ గర్ల్ గుడ్ బాయ్ అని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క గుడ్ గర్ల్ గుడ్ బాయ్ అనే ప్రూవింగ్ లో ఆత్రం పడిపోయి వాళ్ళకి మనం రివర్స్, అది కాదు, అలా కాదు, అలా కాదు. సో మీరు కానీ ఎక్కడ అలా కాదండి, అలా కాదండి, అలా కాదండి అని ఎక్కడెక్కడ అనుకుంటున్నారో అక్కడ అన్నిటికీను ఈ యొక్క ఇప్పుడు చెప్పే విషయం వర్తిస్తుంది అన్నమాట. లేదు ఇంకొక విషయాల్లో ఆత్రం ఎక్కడ మనకి వ్యక్తపరుస్తాము అంటే, తొందరగా అయిపోవాలి. ఓకే, ఇప్పటికిప్పుడు ఈ క్షణమే నేను అలా స్విగ్గీలో ఆర్డర్ పెట్టి హాట్ గులాబ్ జామున్ అట్లా ఇంటికి డెలివరీ అయిపోయే క్షణాల్లో నాకు మొత్తం జెన్ మోడ్ వచ్చేసి, దేవుడు కూడా కనిపించేసి, నీకు నెక్స్ట్ జన్మలో నీకు మోక్షం వచ్చేస్తోంది అమ్మాయి, ఇదిగో ఈ జన్మే లాస్ట్ అని కూడా చెప్పియాలి. ఆత్రం అన్నమాట. ఇలా ఆత్రాలు ఉన్నప్పుడు నేను ఏం చేస్తున్నా అనేది అర్థం కాక ఇలా స్టార్ట్ అవుతుంది. ఇంకొంతమందికి ఏంటి అంటే, పక్కన వాళ్ళని చూస్తే మనకి క్లాసులు పికాలి అనే ఆత్రం అన్నమాట. యాక్చువల్లీ వాళ్ళేమి అక్కడ మనం ఒకరిని చూసి ఏదైనా ఒకటి చెప్పామనుకోండి, అది వాళ్ళకి తెలుసో తెలీదో మనకు అనవసరం అన్నమాట. అది మనకు తెలిస్తే చాలన్నమాట. మీ సంగతి నాకు అనవసరం, నేను ముందు నా నోట్తో చెప్పియాలి, సో మీరు వినండి అనుకొని వాళ్ళకి వచ్చినా రాకపోయినా నేను వాళ్ళకి జ్ఞానం ఇచ్చేయాలి. ఈగపోయానంటే చేస్తున్నాను బాబు, చేయకపోయాను అంటే నాకు తట్టుకోలేను అనమాట. అసలు నా మౌత్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఏంటంటే అప్పుడప్పుడు అమ్మవారు వచ్చేసి నన్ను ఎవరైనా తిట్టిస్తుంటుంది చూడండి, ఎవరు మూసుకున్నా ఇట్లా గట్టిగా కొట్టుకున్నా కూడా అది బయటకు లుష్కని తక్కేస్తాను అనమాట. అలా పక్కన వాళ్ళకి మనం క్లాసులు పీకియాలన్నమాట, లేకపోతే మనకు అసలు తట్టుకోలేము అసలు. ఇలా కూడా ఉంటుంది. ఈ మూడిట్లో ఎవరెవరో చెప్పండి, కొంచెం చేతులు ఎత్తండి. ఈ మూడు మేము కాదమ్మా అంటే మనం రామతత్వము శివతత్వము తెలుసుకుందాం. ఈ మూడిట్లో నేనున్నానమ్మా అంటే క్లాస్ ఈ విషయం చెప్తా. అమ్మా నేనేదో మీరే చెప్పండి. నేను చెప్పనమ్మా, నువ్వే చెప్పు. నీ సంగతి నీకు తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. మన సంగతి మనకే తెలుసు. వీఆర్ ద బెస్ట్ జడ్జి. పక్కన వాళ్ళకి ప్రూవ్ చేయాల్సిన పని లేదు, మన గురించి మనం తెలుసుకుంటే చాలు. ఇంతమందికి ఆత్రమా అండి? వేరెవరికి ఆత్రం లేదా? ప్రతి అమ్మకి ఆత్రం ఉంది, ప్రతి అమ్మకి భయం ఉంది, ఆత్రం కాదు. మహర్షి అమ్మకి ఆత్రం ఉంది, యూరి అమ్మకి బోల్డ్ ఉంది, సత్యమ్మకి ఓకే, సత్యమ్మ స్టేబుల్. సత్యమ్మ జన్మోడు అనమాట సత్యమ్మ. అయ్యో 40+ వచ్చింది. వేణిమ్మకి భయం, అది కరెక్ట్. ఏంటంటే అమ్మలో వేణి, సరే అమ్మ దించేశారు, నాకు అర్థమైపోయింది. ఎలా ఉన్నారమ్మా వేణి? బాగున్నానమ్మా. వెళ్ళారా హాస్పిటల్ కి? ఇప్పుడు కొంచెం బెటర్ గా అనిపిస్తున్నారు.
ఏం చెప్పారు? వెర్తిని ఇచ్చారా? మెడిసిన్ ఇచ్చారమ్మా. కొంచెం లివర్ లో కొంచెం తేడా ఉందమ్మా అని చెప్పారమ్మా. దాని గురించి మందులు మాత్రం ఫ్యాటీ లివర్ అలాంటి వర్డ్ ఏమైనా యూజ్ చేశారా? ఏం చెప్పలేదమ్మా, అలా ఏమనలేదండి. అలా అన్నారు అంటే అది ఊరికే ట్రెండ్ అన్నమాట, ఫ్యాషన్, యూట్యూబ్ వైరల్. సో ఇండియాలో అందరూ ఇప్పుడు ఈ మధ్య ఫ్యాటీ లివర్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు. ఎక్కడ పావనమ్మ నిర్ధారిస్తుంది ఎవరు ఫ్యాటీ లివర్ అనేది ఒక ట్రెండ్ అన్నమాట, వైరల్ వైరల్ షార్ట్ అన్నమాట. ఏ మిసాల పిల్ల అని వస్తుంది కదా ఇప్పుడు పాట, వైరల్ పాట అలా అన్నమాట. సో కాబట్టి అవన్నీ ఇంగ్లీష్ మందులు వాడుతున్నానమ్మా, కానీ ఆయుర్వేదం దగ్గరికి వెళ్ళానండి ఈసారి చూద్దామనమ్మా. చూస్తే ఏమన్నారు? మంచిది. నాడులు పట్టుకొని చెప్పారా వాళ్ళు కూడా? ఫ్యాటీ లివర్ అలాంటి వర్డ్స్ యూజ్ చేశారా? ఏం చెప్పారు? నాడి పట్టుకుని చూసారమ్మా. చూసి అప్పుడు కొంచెం తేడా ఉందమ్మా లివరు, ఈ మందులు వాడంటే సరిపోద్ది అని చెప్పారమ్మా. వాళ్ళనైతే నమ్మచ్చు. సరే అయితే నమ్మేసేయండి. ఏనా మొన్నటి ఫేస్ కన్నా ఈ రోజు ఫేస్ చాలా బాగుంది. అవునమ్మా బాగున్నానమ్మా. పోనీలే అట్లానే ఉండండి మరి. ఇప్పుడు బాగున్నారు, నిజమే. సరే అయితే సో దానికని ఈ ఆత్రం అనేటప్పుడు పక్కన వాళ్ళకి ఏదో చెప్పేయాలి, మనం అడ్వైస్ ఇచ్చేయాలి అనే ఆత్రం ఉంటుంది చూసారా అండి. దాని అర్థం ఏంటి అంటే అది ఈవెన్ మన పిల్లలకైనా కూడా, ఒకవేళ మనము ఒకరికి అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే మనం ఫస్ట్ వాళ్ళని పర్మిషన్ అడగాలి. ఓకే, అది 18 years దాటినాక అనుకుంటారేమో, 11 years దాటినాక నుంచి కమ్యూనికేషన్ స్టార్ట్ చేశారు అంటే మీకు మీ పిల్లలకి మధ్యలో చాలా మంచి పేరెంటింగ్ ఉంటుంది. ఎందుకని అంటే నవేడేస్ ఈ మధ్యకాలంలో పిల్లలు వాళ్ళకి అంతా తెలిసేసు అనే ఫీలింగ్ లో ఉన్నారు అనమాట. సో అప్పుడు మనం వచ్చి మన పాతకాలపు జ్ఞానం వాళ్ళకి చెప్పాము అంటే ఈవెన్ దో దట్ ఇస్ ట్రూ, దట్ ఇస్ రిచ్ ఆఫ్ విజ్డమ్ అని వాళ్ళకి యాక్సెప్ట్ చేయడానికి ఇది ఉంటుంది. కాబట్టి మనము మరి 2 ముక్కల మీద నేను యాడ్ చేయొచ్చా అని చెప్పేసి కెన్ ఐ గివ్ మై 2 cents ఏ పీస్ ఆఫ్ అడ్వైస్ అని చెప్పి వాళ్ళని పర్మిషన్ అడిగి, ఒకవేళ వాళ్ళు కానీ నో అని చెప్పారు అంటే మనం గమ్మునైపోవాలి. కష్టమే. ఓకే, వాళ్ళు అక్కడ కింద పడుతూ ఉంటారు, దెబ్బలు పడుతూ ఉండొచ్చు అని భయం ఉంటుంది మనకి. అయ్యో వాళ్ళు ఏమైనా ఫెయిల్ అవుతారేమో అని టెన్షన్ ఉంటుంది. ఆ టైంలో మనము వాళ్ళకి ఒకవేళ నో అనగానే ఆగిపోయేదానికి మనల్ని ఆపుకోవాలన్నమాట. ఆ భయాన్ని, ఆ యొక్క టెన్షన్ ని ఆపుకోవాలి. ఎందుకని అంటే మనం ఒకటే వాళ్ళకి క్లాసులు పీకేసాం అనుకోండి, ముందరే 7 to 15 years 17 years పిల్లలు దే డోంట్ వాంట్ టు బి ట్రీటెడ్ దెమ్సెల్వ్స్ యాజ్ కిడ్స్. కాబట్టి వెంటనే దే విల్ గో ఇన్ టు డిఫెన్సివ్ మోడ్, లేదంటే అసలు కేర్లెస్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. అసలు పిల్లలు మా మాట పట్టించుకోవట్లేదండి అనే మోడ్ లోకి వచ్చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే 2 విషయాలు అన్నమాట. ఈ 2 పిల్లలతో చెప్తాను, తర్వాత మిగతా వాళ్ళతోనూ చెప్తాను. పిల్లలతో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది చాలా మంది పిల్లలతో నిన్న కాన్వర్జేషన్ పిల్లలతో ఎండ్ చేశాం కాబట్టి ఈరోజు పిల్లలతో స్టార్ట్ చేద్దాం. సో అప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలి, వాళ్ళని ఈ ఫోరంలో పిల్లలు లేని వాళ్ళు ఎవరండి? వాళ్ళ పాపం టెన్షన్ వచ్చేస్తుంది, మాకెందుకు ఈ గోళ అని చెప్పేసి. ఉన్నారు ఎవరైనా? మనోజ్ ఉన్నాడు నాకు తెలుసు. ఏమయ్యా మనోజు, ఉన్నావా? నమస్కారం అమ్మా. సరేనయ్యా. నీకు నువ్వు మీ లావణ్య వదిన వాళ్ళ పిల్ల అనుకోపోను ఏమి? షూర్ అమ్మా. ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు లేనోళ్ళు? అమలు ఇంకెవరు లేరు నాకు తెలిసినంత వరకు. సరే మౌనిక, అందరిని హ్యాండ్స్ డౌన్ చేసేమనమ్మా. అందరు హ్యాండ్స్ డౌన్ చేసేయండి అమ్మలు. మౌనికమ్మ నువ్వు ఎలా తీసుకుంటావు అంటే సరే ఎవరా? నాకు నేను అనే మాధవి. ఓకే, ఫ్యూచర్ లో పుడతారు కదమ్మా, అప్పుడు మనం ప్లాన్ చేసుకుందాం. లేదంటే మన టీం మెంబర్స్, లేదంటే మన ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు చూడు, ఒరే రారా నీకు కొంచెం తీసి ఇలా చేసి అని చెప్పి మనం అడుగుతుంటాం కదా, 10 రూపాయలు ఇస్తారు పోయి తీసుకురా అని చెప్తాం కదా, అలాంటి వాళ్ళు. లేదంటే మన బాబాయ్ కూతుళ్ళు, లేదు మన అన్నగారి పిల్లలు, ఇలా వీళ్ళందరూ పిల్లలేగా, మన వాళ్ళేగా వాళ్ళంతా. వాళ్ళందరికీ వర్తిస్తుంది అనమాట ఈ కమ్యూనికేషన్. సో మనం ఏదైనా వాళ్ళకి చెప్పాలనుకో, మనకి చాలా ఆత్రంగా ఉంది వాళ్ళకి చెప్పేసేసి, ఒరే నేను ఎగ్జాక్ట్ గా ఇదే తప్పు చేశాను రా బాబు, నా టీనేజ్ లో నేను అక్కడే పప్పులో కాలేసాను, నువ్వు అసలు అది వేయకూడదు, చక్కగా ఉండాలి అని మన ఫీలింగ్. అది చెప్పాలని ట్రై చేస్తుంటాం కానీ వాళ్ళు ఒకటే మనల్ని రెసిస్ట్ చేసుకుంటారు. అప్పుడు ఏం చేయాలి అంటే 2 things. 1 thing ఏంటి అంటే, నేను ఒకసారి అడ్వైస్ చేస్తున్నాను అంటే అర్థం ఏంటి అంటే ఆటోమేటిక్ గా దాన్ని మనలో ఉండే ఫీలింగ్ ఏంటి అంటే నేను ఎక్కువ నువ్వు తక్కువ అని చెప్పేసి గ్యాప్ ఇచ్చుకోండి.
ఎప్పుడైనా ఎవరికైనా మనం అడ్వైస్ చేసే స్టేజ్ లో ఉన్నాము అంటే వాట్ ఐ థింక్ ఈస్ ఐఎమ్ గ్రేట్, యు ఆర్ నాట్ సో గ్రేట్, యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ. ఆ స్టేట్ లో ఉన్నప్పుడు పక్కన వాళ్ళు మనకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు మన ఇంట్లో నుంచి వచ్చే కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి? వి ఆల్వేస్ ట్రీట్ దెమ్ టు బి లోయర్ టు అస్. ఇప్పుడు అంటే అది వాంటెడ్ కాదు, సబ్ కాన్షియస్ గా అలా మాట్లాడేస్తాం. ఎందుకు అంటే మనకు అది అలవాటు అయిపోతుంది అనమాట. కొంచెం మనకన్నా చిన్న వాళ్ళతో మనము నీకు రాదు, నా దగ్గర నుంచి నేర్చుకో అనే డిఫాల్ట్ మోడ్ లో మనం మాట్లాడటం అనేది మనకి చాలా రోజుల నుంచి వస్తుంది. కాబట్టి ఆ కాలం అంటే అలా ఉండేది. ఈ కాలం ఏంటి అంటే ఏఐ టూల్స్ అవి ఇవి వచ్చేసి పిల్లలు చాలా నాలెడ్జ్ వచ్చేసి వాళ్ళకి మనకన్నా కొన్ని విషయాల్లో చాలా ఎక్కువ తెలుసు. ఆ టైంలో మనం అందులో మన ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉంటాయి, వాళ్ళు కొన్ని ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు కొంచెం వేరీడ్ గా ఉంటాయి బయటకు పోయి. సో దో మన ఎక్స్పీరియన్సెస్ ఆర్ రిచ్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా ఏం తక్కువ కాదు ఇప్పుడు ఈ కాలంలో ఉండే కండిషన్స్. అటువంటప్పుడు మనం కానీ వాళ్ళని ఏదైనా విషయం గురించి చెప్పాలని ట్రై చేసామంటే ముందు మనకి ఎదురయ్యేది ఏంటి అంటే యూఆర్ బోరింగ్, యూఆర్ ఆల్వేస్ గివింగ్ క్లాసెస్ అని చెప్పి మనల్ని డిస్కార్డ్ చేయడం అనేది ఎక్కువ చేస్తారనమాట. ఏదైనా చెప్పడానికి పోతే యాక్సెప్టెన్స్ కన్నా మనకి వీఆర్ లెఫ్ట్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ డిస్కార్డెడ్. ఏంటిది, మనకి అన్వాల్యూడ్ చేయరా, వీళ్ళు అసలు మన పాట పట్టించుకోరా, మా కాలంలో ఇలా ఉండలేము కదా అని మనం ఏదో చాలా హరిశ్చంద్రుల్లాగా ఫీల్ అయిపోయి వాళ్ళేమో చాలా ఎర్హోలు అని ఫీల్ అయిపోయి టెట్ట అని చెప్పేసి మ్యూటింగ్ చేసుకుంటాం వెనకాల. కాబట్టి మనం ఏం చేయాలి అంటే కెన్ ఐ గివ్ యూ సమ్ పీస్ ఆఫ్ అడ్వైస్ అని అడుగు. ఎస్ అంటారు, లేదు నో అంటారు. నో అన్నప్పుడు వదిలేసేయండి. ఎస్ అని ఎప్పుడైతే వస్తారో వెన్ యూ ఫస్ట్ టైం మీరు అడిగినప్పుడు డిఫాల్ట్ లో మీరు ఇప్పటి వరకు క్లాసులు పికేస్తుంటారు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా ఉండు, అలా చేయాలి. అలా కాకుండా వెన్ యూ సడన్లీ స్టార్ట్ ఆస్కింగ్ దెమ్ ఫర్ పర్మిషన్, వాళ్ళు కూడా హాల్ట్ చేస్తారు, పాజ్ చేస్తారు. ఇదేదో కొత్తగా ఉందే, మా అమ్మ నాన్న ఏదో నన్ను అడుగుతున్నారు పర్మిషన్. తద్వారా వాళ్ళు అలా చెప్పినప్పుడు ఫస్ట్ 2-3 times they may say no, but every time when they say no you respect them and then say all right, I have something to say to you, whenever you are ready let me know అని చెప్పేసి అక్కడ వదిలేశారంటే ఆఫ్టర్ సమ్ టైమ్ చిల్డ్రన్ విల్ కమ్ బ్యాక్. అమ్మ నువ్వు ఏదో చెప్పాలనుకున్నావు కదా ఏంటి అని చెప్పేసి. ఆ టైంలో మీరు చెప్పాలనుకున్న ఉపోద్ఘాతం అంతా గంటలు చెప్పకుండా ఒక షార్ట్, మనం ఒక 1 second వీడియోకి మనం మాట్లాడాలి అంటే ఎంత చెప్తామో అంతే అనమాట. కన్సైజ్ అనమాట, టు ద పాయింట్. ఇలా కానీ చెప్పడం మొదలెట్టాము అంటే వాళ్ళకి మనం ఏం చెప్పాలి అనుకుంటుంటే యాక్సెప్ట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అండ్ రెండోది, మనం పర్మిషన్ తీసుకొని మాట్లాడాము అంటే వాళ్ళకి నువ్వు నేను ఈక్వల్, బట్ ఐ జస్ట్ హ్యావ్ 2 cents టు యాడ్ టు యువర్ థాట్ ప్రాసెస్ అని ఒక ఈక్వల్ స్టేటస్ కాన్వర్జేషన్స్ కి దారి తీస్తుంది. అలా దారి తీస్తున్నప్పుడు ఐ రెస్పెక్ట్ యూ, యూ రెస్పెక్ట్ మీ అనే దాని మీదే మనం కాన్వర్జేషన్స్ చేస్తాం. ఎప్పుడైనా వాళ్ళు కానీ మిమ్మల్ని అంటే యాజ్ పేరెంట్స్ కానీ మిమ్మల్ని తాళినట్టు మాట్లాడితే యూ విల్ హ్యావ్ అన్ యాంకర్ టు సే, హే డూడ్, ఐ బీన్ ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్ టు యూ, సో యూ డోంట్ గెట్ టు టాక్ టు మీ లైక్ దిస్. సో లెట్స్ హ్యావ్ respectful conversations at house. Let me respect you for who you are and I would expect written respect from you. నేను నుంచి నీవు రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తా, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చి, విచ్ ఎవర్ వే. అర్థమైంది కదా సారాంశం, అదనమాట. అలా మాట్లాడినప్పుడు ద ఛాన్స్ దట్ ఎవరైతే మీతో మాట్లాడుతున్నారో వాళ్ళు మీ పాయింట్ ఆఫ్ వ్యూని యాక్సెప్ట్ చేయడానికి హై ఛాన్స్ ఉంటుంది. ఇదే కాన్వర్జేషన్ మీరు మీ కోడలతో ట్రై చేయొచ్చు. ఎవరికెవరు మీ కోడళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు అని అంటారు కదా, వాళ్ళతో ట్రై చేయొచ్చు. అమ్మ నేను మీకు ఒకటి చెప్పచ్చా? అహంకారం వస్తుంది మనకి. అహంకారం అనేది ఉండకూడదనే కదా ఈ క్లాసులో నేను చెప్తున్నాను. నేను అత్తని, నేను అమ్మని, నేను నాన్నని, నేను పెద్ద, నేను చిన్న అని. సో అందరి దగ్గర నేర్చుకోవడానికి ఉంటుందనే కదా మనకి కనిష్ఠక అభ్యాం నమః అని చెప్తాం మనం న్యాసం చేసేటప్పుడు కూడా. సో అందుకని వాళ్ళని అడిగామనుకోండి, అమ్మ నీకు మాట చెప్పనా, చెప్పమ్మా అంటారు. మీ అత్తో, మీ కొడుకో, మీ కోడలో, ఇంకొకరు. అప్పుడు మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినంత మాత్రాన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ యాక్సెప్ట్ చేయాలని రూల్ లేదు. మీరు చెప్పడం వరకు మీ బాధ్యత. ఆ తర్వాత వాళ్ళు అది ఫాలో అయ్యారు అంటే అది వాళ్ళ ఔన్నత్యం. ఇలా మీరు తీసుకున్నారు అంటే యూ విల్ గెట్ ఇన్ టు ఏ స్టేట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. అంటే నేను చెప్పిందల్లా మా అమ్మ నాన్న వినాలి, లేదా మా అత్తమ్మ వినాలి, లేదా మా కోడ వినాలి, నా కూతురు వినాలి, ఈ పాయింట్ లో ఉండవు అనమాట. మనం చెప్పేది చెప్తాం, ఆ తర్వాత అది వాళ్ళ ఇష్టం. లీవ్ ఇట్ టు దేర్ డిస్క్రిషన్.
అప్పుడు మనకి చెప్పేయడానికి ఒక స్ట్రెస్ ఉండదు, వాళ్ళు తీసుకోలేదు అనే బాధ ఉండదు. మనం పెద్దవాళ్ళగా చెప్పేసాం, ఆ తర్వాత అది వాళ్ళ ఇష్టం. ఆ తర్వాత వాళ్ళు చేయలేదు అనుకోండి, అప్పుడు మన పెద్దరికం ఎక్కడొస్తుంది మళ్ళీ అంటే, మనం చెప్తాం వద్దురా నాన్న ఇక్కడ చేసావంటే దెబ్బలు పడతాయి అని. వాళ్ళు వినరు. ఐ నో వాట్ ఐ షుడ్ డూ అంటారు, వెళ్తారు, దెబ్బలు పడతాయి. అప్పుడు మనం ఖచ్చితంగా నేను చెప్పా నీకు, ఇది నేను చెప్పకపోతే ఇంతే ఇలానే అవుతుంది, ఇదో చూడు ఈ తెల్ల హెయిర్ ఇచ్చింది దేనికి అనుకున్నావు, రంగు వేసినా కూడా ఏంది అదేమేమి బ్రాండ్లు వేసుకుంటావు, అన్ని వేసుకున్నా కూడా ఇంకా ఇంకా వస్తున్నాయంటే అర్థం ఏంటి, అంత ఎక్స్పీరియన్స్ నాకు, ఏదో ఈ గడ్డ ఉంది చూసావా ఇది వైట్ అయింది ఎందుకు అనుకున్నావు, అంతంత మా లైఫ్ ను చూసాను నేను, కుర్ర కుంకవి నువ్వు ఎంతవి అని చెప్పి మనం అలా అనుకోకుండా, పోనీలే నాన్న అలా అయిందా, నేనున్నా నీకోసం. సి మనము కార్పొరేట్స్ లో ఉన్నప్పుడు లీడర్షిప్ ని చూపిస్తాం. ఎ ట్రూ లీడర్ ఈజ్ సంబడి హూ టేక్స్ హిస్ టీమ్ అప్. వాళ్ళ తప్పు అనుకోండి, లీడర్ విల్ సే నా తప్పు, నేను ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై టీమ్స్ లాస్ అని చెప్తాం. అదే మన టీం గెలిచింది అనుకోండి, మనం స్టెప్ బ్యాక్ అయ్యి మన టీం ని ఏ గైస్ యు డన్ గ్రేట్ జాబ్ అని వాళ్ళని విల్ గివ్ దెమ్ క్రెడిట్. అదే కదా లీడర్షిప్ అని మనం అక్కడ నేర్చుకుంటాం. అదే మనం ఇంట్లో కూడా చేసామనుకోండి, వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు గెలిచారనుకోండి, ఎస్ ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఎఫర్ట్స్. అక్కడ మీరు డోంట్ లైక్ టు టేక్ దట్ స్పాట్ లైట్ సేయింగ్ నేను చెప్పాను చూసావా నువ్వు అలా నువ్వు విన్నావు కాబట్టే ఇలా జరిగింది నీకు. నెవర్ టేక్ దట్ స్పాట్ లైట్ ఫ్రమ్ దెమ్. అలా చేయడం వల్ల మీరు వాళ్ళని తక్కువ చేసినట్టు అవుతారు. అలానే వాళ్ళని ఎత్తక్కర్లేదు, నాకన్నా నా కొడుకు చూసావా మెకానికల్ ఇంజనీర్ అని చెప్పి చెప్తుంటాడు ఆ పంచతంత్రం సినిమాలో, మా అబ్బాయికి హార్ట్ లో హోలు అని చెప్పి మా అబ్బాయికి మెకానికల్ ఇంజనీర్ చూసావా అని కనపడిన వాళ్ళందరి దగ్గర మీ పిల్లల గురించి ఓ అని చెప్పేసి వాళ్ళ గురించి డబ్బులు డకారాలు పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. లెట్ దెమ్ షైన్ దేర్ లైట్ ఆన్ దేర్ ఓన్. మీరు గమ్మునే ఉండండి, వాళ్ళంతగా వాళ్ళే వాళ్ళ ట్రూ ఫ్లేవర్ ని ప్రొడ్యూస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల వాళ్ళు దే డోంట్ ఫీల్ ఎంబ్రాస్డ్. మా అమ్మ పని పడితే చాలు పాడు 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 అంటది. వాళ్ళు మీ పిల్లలు కొంచెం బాగా పాడతారు అనుకోండి, ఎవరైనా కనపడితే చాలు పాడరా నాన్న పాడరా పాడరా అంటే వాళ్ళకేమో చిక్కబోతుంటుంది. సో అందుకని వాళ్ళని ముందే అడగాలన్నమాట. ఎవరైనా ఇంటికి వస్తున్నారు గెస్ట్స్ అనగానే, కన్నా సమ్ ఇంపార్టెంట్ గెస్ట్స్ ఆర్ కమింగ్, డూ యూ మైండ్ సింగింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, ఆర్ యూ ఓకే టు డూ ఇట్. వాళ్ళు ఎస్ అన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ ముందర వాళ్ళకి ఏం తెలియనట్టు, కన్నా డూ యూ వాంట్ టు సింగ్ ఏ సాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంకుల్ అన్నా అంటే అని అడగాలి. అదేదో అప్పుడు వాళ్ళకి ఏంటంటే రెస్పెక్ట్ ఇచ్చినట్టు. వాళ్ళకి అది ముందే చెప్పుకుంటాం కాబట్టి ఒక రకమైన ఇన్హిబిషన్స్ అలాంటివి ఉండకుండా వాళ్ళు వాళ్ళ న్యాచురల్ రిథమ్ లో ఉండడానికి హెల్ప్ అవుతుంది. మనకి సడన్ గా ఇప్పుడు నేను మీ గ్రూప్ లో ఎలా ఉన్నారు, సడన్ గా నేను గిరిధర గౌడరే అని చెప్పి ఎవరో ఉన్నారు ఇక్కడ, ఆయన గురించి అడిగేశాను అనుకోండి, మనకి గుండె దడాలనుకుంటాను, అమ్మ ఇదేంటి ఇవిడ మాట్లాడుతుంది నా గురించి అని చెప్పి. అలానే కదా పాపం ఆ చిన్నపిల్లలు, మరి వాళ్ళకి మనం అట్లా గుండె దడాలని చేసేసి అందులో వాళ్ళు అంత కష్టపడి వాళ్ళు ఏదో పాట పాడితే నీ బొంద 800 రూపాయలు పెట్టి రోజు మ్యూజిక్ క్లాస్కి పంపిస్తా, ఇట్లనా పాడాల్సింది, ఇంకో రకంగా పాడలేవా, ఆ గొంతు పెగలలేదే, ఏమో బయట అంతా పాడిసి వస్తావుగా, వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఏమైంది ఆ బొంకడు గొంతు ఏంటి అని మనం ఏదో అక్కడ డబుల్ PhD సంగీతంలో చేసేసినట్టు మనం వాళ్ళని బాగా చితికేస్తాం అనమాట. ఇంకా నెక్స్ట్ టైం వాళ్ళు మనం వస్తే నేను మాట్లాడనంటారు. సో అలా కాకుండా అండి నేను చాలా వేగ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, ఎందుకంటే స్పెక్ట్రమ్ పెద్దదిగా ఉంది కాబట్టి. చిన్నపిల్లల నుంచి అసలు పిల్లలు ఇంజనీరింగ్ చదివి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఫోరంలో, కాబట్టి అందరికీ అర్థమయ్యేటట్టు సింపుల్ గా నేను క్లాస్ అంటే ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. దీన్ని మీరు మీకు అన్వయించుకోండి. నేను ఎలా నా బాబుని కానీ పాపని కానీ వాళ్ళ వ్యూస్ ని రెస్పెక్ట్ చేయడాన్ని నేర్చుకోవాలి. వాళ్ళు వద్దు అని నేను వాళ్ళకి ఒక ఏజ్ వచ్చింది 9 years రాగానే వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళకి చాలా మీ దగ్గర నుంచి షాడో చేసేసి ఉంటారండి, రోల్ మోడలింగ్ చేసేసి ఉంటారు. కాబట్టి కొత్తగా మీ దగ్గర నుంచి ఇప్పుడు ఏదో వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పుట్టినప్పటి నుంచి మీరే ఊహించుకోండి, ఒక 9 ఏళ్ళు నాతో ఉన్నారనుకోండి, బోరు కొట్టేదు నా నుంచి మీరు ఏం నేర్చుకుంటారు, ఇంకా ఏదో అమ్మ అని ఒక లాయల్టీ ఉంటది కానీ అన్ని అదే చెప్తుంది ఈవిడ అని అర్థమైపోయి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అన్ని ఇట్లానే చెప్పారు కదా నాకు అట్టే చెప్పారు అనుకుంటారు కదా. సేమ్ మన పిల్లలు కూడా వాళ్ళు ఆల్రెడీ మీరు పుట్టినేసి నుంచి ఇప్పుడు 9 ఏళ్ల వరకు బాగా బాధేశారు, చిరక కొట్టడము తిట్టడము కళ్ళతో కంట్రోల్ చేయడాలు అన్ని అయిపోయినాయి. ఇంక వాళ్ళకి మనం చూస్తేనే అర్థమైపోతాయి అన్ని. దానికని మనం కొత్తగా వాళ్ళకి ఏదో చెప్పాల్సిన పని లేదు. కాబట్టి మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే ఫ్రీడమ్. ఓకేనా? సో ఆ ఫ్రీడమ్ ఎప్పుడు ఇచ్చినప్పుడు మనకు ఆత్రం ఉంటుంటే మనం
మనకు వచ్చే భయం ఉంటుంది. ఒరే వీళ్ళు కానీ మనం చెప్పకపోయామంటే ఈ పాయింట్ ఈ మాట ఎక్కడ వాళ్ళకి లాస్ అయిపోతారేమో, ఆల్రెడీ కష్టపడుతున్నారు ఇంకా కష్టపడిపోతారేమో, అలాంటి ఆత్రం వచ్చినప్పుడు మళ్ళా మనం బ్రీత్ చేసుకొని వాళ్ళు నో అన్నప్పుడు మనం ఎంత కష్టం అయినా కూడా యూ హ్యావ్ టు డూ ఎ ట్రస్ట్ ఫాల్ అండ్ డివైన్ మదర్ అండ్ సే మా అమ్మ చూసుకుంటారు అని చేతనైతే వాళ్ళకు ఒక ఎనర్జీ బబుల్ లాగా ఒక పాజిటివ్ బబుల్ వేసి ఈ భయాలు తగ్గించుకోవడానికి కోసం సంథింగ్ యూ హ్యావ్ టు డూ యాజ్ ఎ మదర్ ఆర్ ఫాదర్. కాబట్టి పిల్లలు ఇప్పుడు ఎక్స్కర్షన్ పోతుంటారు, మీకేమో భయం వేస్తుంది కానీ వెళ్ళాలి, అలాంటప్పుడు ఒక ఎనర్జీ బబుల్ వేసేసి ప్రొటెక్షన్ బబుల్ లాగా అమ్మ వాడిని చూసుకో పాపని చూసుకో అని చెప్పేసేసి తర్వాత ఓకే కన్నా అని ఆ ఆత్రం పడకుండా, ఆ ఆత్రం అనేది ఎక్కడ మీకు గుండెల్లో ఉందా, హార్ట్ లో ఉందా, చుట్టుపక్కల ఉందా, వెనకాల ఉందా, ఎక్కడుందో చూసుకొని ఆ ఆత్రానికి తగ్గించుకోవడం కోసం బ్రీత్ చేయాలి. అది మీరు మూలమంత్రంతో బ్రీత్ చేస్తారా లేకపోతే ఒట్టి బ్రీతింగ్ చేస్తారా, దట్స్ యువర్ కాల్. అని ఆత్రం అనేది ఎక్కడుంది మీ బాడీలో, అది ఏ సైజులో ఉంది అని చూసుకొని ఆ ఆత్రం తగ్గేదాకా బ్రీత్. ఇదే పద్ధతిని మీరు ఎవరైనా డిఫెన్స్ చేస్తున్నారు, మీరు ఇది అనగానే వెంటనే మీరు ఆత్రం పడిపోయి మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోకుండా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని వినండి. విని ఆ తర్వాత మనము ఓకే అమ్మ నేను ఒకటి చెప్తాను అని చెప్పి అదైనాక వాళ్ళకి చెప్పడం కానీ మనం మొదలెట్టాము అంటే పక్కన వాళ్ళు ఒరే మీదంతా నేను విన్నాను కదా, ఇప్పుడు నా టర్న్, నాది కూడా వాళ్ళు తినండి అని చెప్పడానికి మనకు అధికారం ఉంటుంది అనమాట. అప్పుడు ఓపెన్ కమ్యూనికేషన్ అవుతుంది. కమ్యూనికేషన్ అంటే ఏంటి, రెండు విధాలు మాట్లాడుకోవడం. ఒకటే చెప్తుంటే కమ్యూనికేషన్ కాదన్నమాట. దాంతే కదా ఇప్పుడు నేను ఇలా క్లాసులో ఎందుకు చెప్పడం, ఇదేదో యూట్యూబ్ లైవ్ లో చేసేసాను అంటే నాకు ఈ రికార్డింగ్లు ఈ యొక్క అప్లోడింగ్లు ఇదంతా తగ్గుతుంది కదా పని. ఎందుకని ఇలా లింక్ ఇచ్చి క్లాస్ లో చెప్తున్నాం, ఎందుకని అంటే కొంచెం సార్లు మీరు నేను మాట్లాడుకుంటే అది 2 ways అవుతుంది. 2 ways అయినప్పుడు ఏమవుతుంది అంటే మీ ఎక్కడున్నారు, ఏ రకాలుగా మీరు ఆలోచిస్తున్నారు, ఇప్పుడు నేను మాట్లాడిన మాట మీకు వర్తిస్తుందా కాదా, దాన్ని ఇంకా నేను ఎలా ఐడెంటిఫై చేసి మార్పు చేర్పులు చేరిస్తే మీ లైఫ్ కి అది ఇంకా బెటర్ అవుతుంది, మీరు అది యాడ్ చేసుకుంటుంటే ఇవన్నీ నాకు చెప్పడానికి అలవాటు అవుతుంది కదా, దానికే కదా ఈ లింక్ చేస్తున్నాను. అట్లనే మీరు కూడా అట్లా ఆత్రం వచ్చినప్పుడు ఫస్ట్ పర్మిషన్ అడగండి. నేను కెన్ ఐ సే సంథింగ్, నో అన్నారు అనుకోండి ఫైన్, ఐ రెస్పెక్ట్ దాట్, బట్ ఐ స్టిల్ వాంట్ టు సే సంథింగ్, లెట్ మీ నో వెన్ యూ ఆర్ ఓపెన్ టు లిసన్ టు ఇట్ అని చెప్పేసి వదిలేసేయండి. కొన్ని రోజులు కొంతసేపు అయ్యాక వాళ్ళే వాపస్ వస్తారు. మీకు కూడా ఈ లోపల ప్రైమరీ ఎమోషన్స్ ఫియర్స్ కామ్ డౌన్ అయి ఉంటాయి కాబట్టి బ్రీతింగ్ చేయడం వల్ల ఎగ్జాక్ట్ గా మీరు వాళ్ళని పుట్ డౌన్ చేయకుండా, వాళ్ళని అటాక్ లాగా మాట్లాడకుండా ఎగ్జాక్ట్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో వితౌట్ ఎనీ ఫెదర్స్ అన్నమాట, టు ద పాయింట్ చెప్తారు. అలా టు ద పాయింట్ కాన్వర్సేషన్స్ అనేది ఈ యొక్క టీనేజ్ పిల్లలకి బాగా ఎక్కుతుంది అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ లెంథియర్ కాన్వర్సేషన్స్. అది షార్ట్ కట్ అని చెప్పాను కానీ కన్సైజ్డ్ ఫర్. The shortcut is I will miss out lot of things what I have to talk. But when I'm saying concised, I'm still telling what I have to convey, but with using less number of words. So నేను చెప్పమంటుంది కన్సైజ్డ్ గా చెప్పమంటున్నాను. అంటే ప్రలోభగా లాంగ్ గా చెప్పకుండా చిన్నగా చెప్పండి, కానీ ఆ చిన్న సెంటెన్సెస్ లోనే టు ద పాయింట్ చెప్పండి. అర్థమవుతుంది కదా. ఇది మీరు ఎంతమంది ఇది నేను ఫాలో కాగలుగుతాను అని చెప్తారు, చేయొద్దండి కొంచెం. అమ్మా నేను ఫాలో అవుతాను. ఓకేనా. ఇది మీరు మీ టీమ్ మెంబర్స్ లో మాట్లాడచ్చు. మీ ఇంట్లో మీ అమ్మ పెళ్లి గురించో దేని గురించో దాని గురించో అని చెప్పి కోర్స్ చేస్తుంటారు. సో లేదు మీకు నచ్చని పాయింట్ ఏదో ఒకటి మీ మీద ఒకటే రుద్దుతూ ఉంటారు. అప్పుడు మనం అందరం ఏం చేస్తాము అంటే అవాయిడ్ చేయడానికి అక్కడి నుంచి వెళ్ళిపోవడమో, లేదంటే వాళ్ళతో మాట్లాడకపోవడమో, లేకుంటే ఇంకోటి చేస్తాం. ఇవన్నిటికన్నా బెటర్ వే ఆఫ్ లివింగ్ ఏంటి అంటే ఇలా కాన్వర్సేషన్స్ చేయడం అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే మమ్మల్ని నన్ను డిఫెన్స్ చేసుకోవడానికి, ఓకే అండి చేతులు దించేయండి, ఇప్పుడు నన్ను డిఫెండ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి నేను కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది. అంటే అలా కాదమ్మా నేను ఇది అని చెప్పి నిన్న నేత్ర చేస్తూ నేను చూడండి కంటిన్యూస్ గా డిఫెండ్ చేస్తూనే. అలా మనం డిఫెండ్ చేస్తున్నాము అంటే ఒకానొక టైంలో, అంటే రోజు కాకపోయినా వెన్ ఎవర్ యు ఆర్ లిటిల్ మచ్యూర్డ్, ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఈ డిఫెండ్ చేసుకోవాలి అనే ఒక అర్జ్.
నాకు ఎందుకు వస్తుంది, నేను ప్రతిసారి నన్ను నేను ఎందుకు ఇలా డిఫెండ్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నాను. ఆహా అలా కాదండి, ఆహా అలా కాదండి, ఆహా అలా కాదండి, నేను అలా అనలేదండి, నేను ఇలా మీన్ చేయలేదండి, నేను ఇలా ఐ డోంట్ మీన్ టు సే సో అలా చెప్తాం కదా మనం. నేను అలా చేయలే. నేను ఈ ఉద్దేశంతో ఈ ఉద్దేశంతో నేను చెప్పాలనుకోలేదు, నీకు అలా అర్థమైందా, ఓ సారీ అలా కాదు, ఇలా నేను అనుకోలేదు, మీరు అలా అర్థం చేసుకుంటారని. ఇలా మనం డిఫెండ్ చేస్తూ ఉంటాం కదా ప్రతిసారి, అలా కాదు, ఆహా అలా కాదు అని. అప్పుడు వాళ్ళు అంటున్నారు అనుకోండి, ఓకే, మీరు ఆ అర్జు వస్తుంది మనకి, నేను డిఫెండ్ చేసుకోవాలి, నేను గుడ్ గర్ల్ అని చెప్పుకోవాలి, లేదా గుడ్ బాయ్ అని ప్రూవ్ చేసుకోవాలి అని. కానీ బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద సాటర్ అంటారు కదండి. అలా మనము మన గురించి పక్కన వాళ్ళకి తెలుసు, ఓకే, ఇట్స్ నాట్ దట్ దే డోంట్ నో అస్. కానీ వాళ్ళు అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు అంటే, మనం డిఫెన్స్ చేసినంత ఆల్రెడీ వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోయి ఉంటుంది అంటే, ఇప్పటికీ మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పెళ్ళయ్యో లేకుంటే ఆఫీస్ లో కలీగ్స్ తోనో అదే మోడ్ లోనే ఉండం కదా. ఇఫ్ యూ సే వన్స్ దే విల్ అండర్స్టాండ్, రైట్? మనమేమి హిందీలో కానీ అరబీలో కానీ కూడా మాట్లాడలే, వాళ్ళు మాట్లాడే శుద్ధ లాంగ్వేజ్ లోనే మాట్లాడుతున్నాం మనం కూడా. అటువంటిప్పుడు ఇంకా అర్థం కాలేదంటే అర్థం ఏంటి? ఇట్ కుడ్ బి దేర్ నేచర్ ఆల్సో కదా. ఓకే, అప్పుడు నేను ఎందుకు ప్రతిసారి సంజాయిషులు ఇచ్చుకుంటూ బతకాలి? ఫైన్, వాళ్ళకి అలా అనిపించిందా? ఓకే, ఫస్ట్ బ్రీత్ తీసుకోండి. వాళ్ళు అలా చెప్పంగానే నేను వెంటనే ఇక్కడి నుంచి నేను మళ్ళా ఇంకొక రాకెట్ అటు సైడ్కి వదలాలి అనే ఒక ఆత్రాన్ని తగ్గించుకోవడానికి వాళ్ళు ఒక మాట అనగానే బ్రీత్ చేసుకొని మిమ్మల్ని మీరు కామ్ చేసుకోండి. అలా వాళ్ళ పక్కన వాళ్ళు మనం అనగానే మనకి ఏమేమి బాడీలీ రియాక్షన్స్ వస్తాయి? గుండెలో చాలా బాధేస్తుంది, గుండెంతా కుర్చుకోపోతుంది, తర్వాత గుండె దడొస్తుంది, టక అని, రే నన్ను ఇంత అపార్థం చేసేసుకుంటున్నారే వీళ్ళు అని. తర్వాత నన్ను తప్పుగా నేసుకుంటున్నారు, నేను తప్పైపోతున్నాను అనే ఒక టెన్షన్ వచ్చేస్తుంది. వాళ్ళ కళలో నేను రెస్పెక్ట్ కోల్పోతున్నాను, జారిపోయింది నాకు అనే ఒక ఆత్రం వచ్చేస్తుంది. ఇంకా ఏమొస్తుంది? ఆ ప్లేస్ లో ఉండి ఆలోచన చేయండి. మీరు సంజాయిషీలు ఇచ్చుకుంటున్నప్పుడు మీ ఇంటర్నల్ గా మీకు ఏమేం జరుగుతుంది? మనల్ని మనం కోల్పోతున్నామేమో అన్న బాధ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్, మనల్ని మనం కరెక్ట్ అమ్ములు, కరెక్ట్, మనల్ని మనం కోల్పోతున్నామేమో, మనల్ని మన అస్తిత్వం మనం కోల్పోతున్నాం, మనం తక్కువైపోతాము, మనం కరెక్ట్, మన ఇంటోళ్ళు మన వాళ్ళు తక్కువైపోతారు, మన అమ్మ నాన్న గాని, మన అన్న తమ్ముడు గాని, మన పుట్టింటోళ్ళు, లేదు మనకి ఇష్టం ఉన్న వాళ్ళు, లేదు నేనే తక్కువైపోతానేమో వాళ్ళ ముందరి మధ్యలో, పరాయిదానిలాగా అయిపోతానేమో. ఇదే కదా మన ఆత్రము. ఓకే, ఏమవుతుంది? అవునండి, వాళ్ళు మన అమ్మ నాన్నని తక్కువ మాట్లాడతారు. నిజమా? అది నిజమా? అది నిజం కాదని మీకు తెలుసు. అది మనం ప్రూవ్ చేసుకున్నంత వాళ్ళు అది మాట్లాడుతూనే ఉంటారు. ఆ టైంలో మీరు సైలెంట్ అయిపోండి. సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం మీకు ఏంటి? ఏం లేదు కదా. వాళ్ళు అనుకునేది ఎట్లోనే అనుకుంటారు. మీరు ఇన్నాళ్ళు సంజాయిషీస్ ఇచ్చినా అనుకుంటారు. ఏమన్నా 1% మారారా? ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా మారిందా? ఏం మారలేదు కదా. ఎవరికైనా మారిందా? మనం జెండం పట్టేసుకొని ఏమంటారు దాన్ని, ఏ సినిమాకి ఒక్క సినిమాకి రిఫరెన్స్ రావట్లేదు నాకు, అన్ఫార్చునేట్ గా. సరే, బాహుబలిలో ఏదైనా ఐడియా చూస్తానండి. లాస్ట్ లో నేను చూసింది బాహుబలి సినిమా అన్నమాట. బాహుబలిలో ఏం గుర్తు రావట్లేదండి. ఆ శివగామి ఏదైనా అంటుంది చూడు, నేనే నా మాట శాసనం అన్నట్టుగా ఆమె చెప్పి వీళ్ళు అన్నప్పుడు పక్కన వాళ్ళందరూ ఏదో మాట విని అవునమ్మా అన్నట్టుగా మీరు ఏదైనా చెప్పి రివర్స్ చేసినప్పుడు వాళ్ళందరూ వింటే, అప్పుడు అవును చూసావా, నేను అట్లా టోన్ కన్నా నేను డబుల్ టోన్ అరవసరికి
ఇప్పుడు చూడు లైన్ లోకి వచ్చింది మా అత్త, లేకుంటేనా నా అని అనుకుంటాం కదా. అలా ఎప్పుడైనా జరిగిందా? మనమే మళ్ళా మియామ్స్ అయిపోతాం కదా. అటొచ్చినా మనమే మియాం, ఇటొచ్చినా మనమే మియాం, అన్ఫార్చునేట్ మియాం. అలాంటప్పుడు ఎందుకు మనకి గోల అనుకుంటారా? అనుకోండి. అవునండి, నేను యూనివర్సల్ లో కల్లా బ్యాడెస్ట్ పర్సన్ ని అనుకోని ఏంటి? కానీ మీరు ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, విచ్ పోర్షన్ ఆఫ్ మై బాడీ ఆర్ మై హార్ట్ ఈజ్ అన్హీల్డ్ దట్ ఇట్ ఆల్వేస్ వాంట్స్ టు బి సో స్కేర్డ్. ఏ పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్ ఈజ్ సో బ్రోకెన్ ఇన్ సమ్ ఏరియా దట్ ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ నీడ్ టు డిఫెండ్ మై సెల్ఫ్. నేను అలా కాదు అంటే ఏంటి? ట్రైంగ్ టు లుక్ గుడ్, అవాయిడ్ లుకింగ్ బ్యాడ్. ఇది మనం చేస్తోంది కదా. ఎండ్ ఆఫ్ ద డే మనం దాన్ని కొంచెం డెసెక్ట్ చేసామంటే, వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ? ఐఎమ్ ట్రైంగ్ టు లుక్ గుడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ ట్రైంగ్ టు అవాయిడ్ లుకింగ్ బ్యాడ్. అంతే కదా. అలా చేస్తున్నంతసేపు మనలో ఎక్కడో ఒక దగ్గర ఒక షేమ్ ఎక్సిస్ట్ ఉంది, ఒక గిల్ట్ ఎక్సిస్ట్ ఉంది, ఒక నన్ను ఏదో ఒక లైఫ్ లో ఇలా నన్ను అన్నారు, అప్పుడు నేను సైలెంట్ అయిపోయాను, కాబట్టి ఈ లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను నా కోసం, నా అస్తిత్వం కోసం నేను పోరాడాలి. అలానే ఎవరెవరు సైలెంట్ గా ఉన్నారో వాళ్ళు ఇంకా సైలెంట్ అవ్వమని చెప్పట్లేదు. కానీ ఈ కాన్వర్జేషన్ ఎవరికి వ్యాలిడ్ అంటే, ఓన్లీ ఫర్ దోస్ హూ కీప్స్ ఎక్స్ప్లెయినింగ్ టు పీపుల్. అలా కాదు, అలా కాదు. ఈ కాన్వర్జేషన్ మాత్రమే. ఎవరైనా ఏదైనా చెప్తుంటే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా, ఈ విజయమ్మ ఉన్నారా, విజయ వీపురి ఉన్నారా తల్లి? నన్ను కష్టపడి నువ్వు గొంతెత్తి అరువు అని చెప్పా, మళ్ళీ ఇప్పుడు విని మళ్ళీ మీరే చెప్పారు కదా మనం సైలెంట్ అయిపోతే. ఉందా ఆవిడ? యువిఎస్ ఆర్ యుఆర్పిఎస్? ఫస్ట్ అయితే కనిపించేది ఫస్ట్. వ్యూరి కాదు, ఇంతకొచ్చి నిన్న వచ్చారు కదా విజయ గూడిపురి. విజయమ్మ, ఈ వీడియో కానీ విన్నావంటే ఇది నీకు కాదు, ఓకేనా? నువ్వు అదే రేంజ్ లో నువ్వు వెళ్ళిపో, గొంతు పిలుచుకొని నువ్వు. ఇదంతా ఈ పిల్లలకి, ఈ ఎనర్జీ వీళ్ళకి మాత్రమే, ఓకే? ఇందులో కూడా అండి, ఎవరైనా చెప్తున్నప్పుడు మేము ఎప్పుడు డోర్ మ్యాట్ లాగే ఉంటామండి అంటే, వాళ్ళకు కూడా ఈ కాన్వర్జేషన్ వర్తించదు. ఈ కాన్వర్జేషన్ ఎవరికి వర్తిస్తుంది అంటే, ఎవరైతే సంజాయిషీలు ఇచ్చుకుంటూనే ఉంటారు వాళ్ళ మీద, వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఐదర్ నేను ఎవరికైనా అడ్వైస్ చేయాలని నాకు ఆత్రం, అందుకే చెప్పాను. నేను కండిషన్స్ కరెక్ట్ గా చెప్తాను. ఆ కండిషన్స్ లో ఉన్న వాళ్ళకే ఈ కాన్వర్జేషన్ వర్తిస్తుంది. ఈ కండిషన్ లో లేని వాళ్ళకి ఇది కాన్వర్జేషన్ వర్తించదు. ఒకటేంటి, నాకు కనపడితే వాళ్ళు ఏదైనా ఒక చిన్న తప్పు చేశారంటే నేను వెంటనే వాళ్ళకి చెప్పేయాలి. ఈ తప్పు, ఇది పిన్ పాయింట్ చేసేయాలి. ఇలా చేయకూడదు అమ్మ, అక్క, లేదు చెల్లి, లేదు అన్న, అమ్మ, నాన్న, ఏదో ఒకటి వెంటనే నేను పిన్ పాయింట్ చేసేయాలన్నమాట. తట్టుకోలేను లేకపోతే. వాళ్ళకి ఇంత చేసిన వాళ్ళకి అంత చిన్న చేయడం రాదా? వచ్చి ఉంటుంది కదా, చూసుంటుంది కదా. బట్ వెయిట్ చేద్దాం, ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం, వాళ్ళే కరెక్ట్ చేసుకుంటారేమో. చేసుకోకపోతే అప్పుడు సటిల్ గా ఇది కొంచెం చూడండి అని చెప్పడం అనేది ఒక పద్ధతి. కానీ వెంటనే చూడంగానే ఆత్రం, వెంటనే కరెక్ట్ చేసేయాలి మనం. ఆ కరెక్ట్ చేయడంలో మనం ఏం చేస్తున్నాం? ఎస్పెషల్లీ మనకన్నా చిన్నవాళ్ళు అయితే దాని యొక్క మెయిన్ అర్థం ఏంటి? మీరు నాకన్నా చిన్న, ఐ హ్యావ్ ఆల్ రైట్ టు కరెక్ట్ యూ ఆల్ ద టైం. వాళ్ళేం మనకేమీ లీగల్ నోటీస్ ఇవ్వలేదు కదండి, రాసి ఇవ్వలేదుగా 24 గంటలు మీరు కరెక్ట్ చేయడానికి నేను అంగీకరిస్తున్నాను మిమ్మల్ని అనేసి. అది ఎంత పెద్ద నుంచి ఎంత చిన్న వాటికి వర్తిస్తాయంటే అండి, మీ పిల్లల్ని మీరు వంట నేర్చుకోవడానికో, లేదు ఇంకొకటి కొత్త ఆర్ట్, ఓకే, కొత్త ఆర్ట్ నేర్పించడానికి కిచెన్ లోకి రావడమనో, లేకుంటే చోర్స్, హౌస్ చోర్స్ చేయడంలో, ఇలా ఈవెన్ ఇట్స్ నాట్ ఈవెన్ చిల్డ్రన్, ఇట్స్ ఆల్సో స్పౌస్. సో వీళ్ళందరికీ మనము చెప్పడంలో ఉంటాం కదా, అంటే వీఆర్ మేకింగ్ దెమ్ లెర్న్, అంటే టీచ్ దెమ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆ టైమ్స్ లో వాళ్ళు ఒక చిన్న తప్పు చేశారనుకోండి, ఇలా చేస్తావు నువ్వు, ఇలా చేయడం కన్నా నేనే చేసుకోవడం బెటరు, సో బెటర్ నాట్ టు టెల్ యూ అనేసి మనం చాలా మంది వాళ్ళకి వాళ్ళు చేస్తామని చెప్పినా కూడా వీ విల్ ట్రై టు పాయింట్ ఫాల్స్ ఇన్ దయర్ వర్క్. అండ్ అది వల్ల వాళ్ళు ఇంకా వెంటనే ఇంకా వేరే చేయడానికి భయపడతారు అనమాట. ఎస్పెషల్లీ పిల్లలు కానీ స్పౌస్ కానీ
కొంతమంది అంటుంటారు, నేను చాలా టైర్డ్ అయిపోతుంటానమ్మా, నేను పొద్దుస్తమానం టైర్డ్ అయిపోతున్నాను, నాకు వేరే హెల్ప్ లేదు. ఎందుకు హెల్ప్ లేదు అంటే బహుశా మీరు పర్ఫెక్షనిస్ట్ గా ఉన్నారు, మీకు అది చేయడం అలవాటు. కానీ వాళ్ళందరూ కొత్త, వాళ్ళందరికీ ఫస్ట్ లో నేర్చుకుంటున్నారు, కిచెన్ లో రావడం కానీ సమ్ సింపుల్ థింగ్స్ లైక్ డ్రైయింగ్ ద క్లోత్స్ అని కానీ, లేదు వాక్యూమ్ చేయడం కానీ, ఏదైనా కానీ స్మాల్ యాక్టివిటీస్ అండ్ టాస్క్ ఇంక్లూడింగ్ చాపింగ్ వెజిటబుల్స్, లేదు చాప్ చేశాక మీ యొక్క బోర్డు ఉంటుంది కదా, కటింగ్ బోర్డ్, అది ఎక్కడ పెట్టారు, ఇలాంటి చిన్ని విషయాల్లో మనకి డిఫరెన్సెస్ వచ్చేసి, నువ్వు ఇలా చేస్తావు గబ్బు, దానికే ఐ డోంట్ వాంట్ యూ అరౌండ్ మీ, సో వెళ్ళిపో నువ్వు, నాకు నేనే చేసుకుంటానులే అని చాలా మంది. ఇలా కూడా ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. చూసారా? సో అలా ఉన్నప్పుడు వాళ్ళు ఆరిపోయి గుండె దడొచ్చేస్తుంది అనమాట వాళ్ళకి చేయాలంటే. అందుకని వాళ్ళు మీరు చెప్తే వాళ్ళు వెనకబడిపోతుంటారు. అప్పుడు మీరు ఏమనుకుంటారు, నేను చూడు ఇంత చేస్తున్నాను, వాళ్ళకి అర్థం కాదా, వాళ్ళు మనుషులు కాదా, కండేది లిటిల్ సెన్సిటివ్ టు మై నీడ్స్, ఎప్పుడు చూడు వాళ్ళ వరకు అని చెప్పేసి. సో అప్పుడు మనం ఎలా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు మోస్ట్ ఆఫ్ యూ వర్కింగ్ లో ఉంటారు కదా, ఇలా కానీ మీరు స్పౌసెస్ తో కానీ పిల్లలతో కానీ ఏదైనా వర్క్ చేయించాలి అంటే ఐదర్ యూ మస్ట్ బి వర్కింగ్ ఆర్ యూ మస్ట్ బి నాట్ ఫీలింగ్ వెల్ కదా. అలాంటప్పుడు లేదు అంత బాగుంది అంటే యూజువలీ యూ వుడ్, అంటే వెరీ ఫ్యూ పీపుల్ వుడ్ లైక్ టు టెల్ దిస్ టు దేర్ చిల్డ్రన్ కదా ఆర్ స్పౌసెస్ కదా. కానీ నా ఉద్దేశం ప్రకారం చెప్పడం నేర్చుకోవాలి, చెప్పాలి. ఎలా చెప్పాలి? మీరు ఇన్స్ట్రక్షన్ ఎలా ఇస్తారు అంటే, ఈ పని ఇది చేసి, ఇది చేశాక ఇది చేసి, ఇది చేశాక ఇది చేయనని ABCDEFGH ఇలా స్టెప్స్ లో చెప్పాలి. ఓకేనా? ఇలా ABCDFGH అని స్టెప్స్ లో చెప్పారు అంటే వాళ్ళు అదే ABCDFGH లో చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ అలా చెప్పినప్పుడు కూడా మీ యొక్క ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో 30% to 40% వాళ్ళు చేస్తే చాలు అనేది ఎక్స్పెక్టేషన్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు గ్యారంటీగా 50 to 60% మీట్ అవుతారు మనం ఇలా ABCDFGH అని చెప్పామంటే. అలా చెప్పకుండా మనకేమనుకుంటాము, వీఆర్ సో యూస్ టు డూ దోస్ చోర్స్, కాబట్టి ఇది చేసేసి అంటాం. అది వాళ్ళు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ వెరీ న్యూ ఇన్ టు ఆల్ ఆఫ్ దిస్. అటువంటప్పుడు స్పెషల్లీ దీస్ చిల్డ్రన్ కానీ స్పౌసెస్ ఎవరైనా కానీ ఒకటే అనమాట, ఇంక్లూడింగ్ అండి మీ ఇంటికి వచ్చిన కొత్త కోడలు, లేదు మీరు అల్లుడు, అలా ఎవరైనా న్యూ రిలేషన్, లేదు మీ యొక్క న్యూ జాయిన్, ఎవరికైనా ఈ కాన్వర్జేషన్స్ వ్యాలిడ్ అనమాట. సో యూ జస్ట్ హ్యావ్ టు టెల్ దెమ్ ఇవి ఇలా చేయండి, ఇది ABCDFGH అని రాసేసి దీంట్లో మీరు 20% to 30% మీట్ అయ్యారు అంటే వెరీ హ్యాపీ. 40 to 50% చేశారు అంటే జస్ట్ ప్రైజ్ దెమ్ లైక్ క్రేజీ అనమాట. ఇంకా 50% వదిలేశారు వాళ్ళు, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. ఫస్ట్ లో మీకు 50% తగ్గింది కదా, మీకు 20% తగ్గింది కదా, మీకు 30% తగ్గింది కదా, అలా మీరు కానీ మెల్లమెల్లగా వాళ్ళని కానీ లాక్కొచ్చారు అంటే వెరీ సూన్, వెరీ ఆఫ్టర్ సమ్ ఇటరేషన్స్ వాళ్ళు మీకు చాలా హ్యాండీగా ఉంటారనమాట, మన పిల్లలు కానీ స్పౌసెస్ కూడా కానీ. ఆన్ ద కాంట్రరీ వాళ్ళని హడల్ చేసేసాం అనుకోండి, నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తావు, ఒకటి చేయమంటే 10 పనులు చేస్తావు, ఎందుకు చేశానా అని, అసలే నన్ను పనులు చేసుకోలేక వస్తుంటే, నడువు నొప్పి పుడుతుంటే ఇలా కొత్త పనులు వచ్చాయి, దానివల్ల నేను ఏది చేయలేను, పో బయటికి అన్నామంటే వాళ్ళు దే విల్ నాట్ ఈవెన్ వాంట్ టు హెల్ప్ అస్ విత్ అవర్ చోర్స్ అనమాట. అర్థమైందా మీకు ఇదంతా? సో ఈ రోజు మీకేం అర్థమైందో చెప్పండి అందరికి, మంచి మాట. పర్మిషన్ లేకుండా అడ్వైస్లు ఇవ్వకూడదు. కరెక్ట్. అండ్ అడ్వైస్ చేస్తున్నప్పుడు మన టోన్ ఎలా ఉండాలి? దే అండ్ మీ అండ్ యూ ఆర్ ఈక్వల్. ఐఎమ్ నో గ్రేటర్ టు యూ. ఇప్పుడు నేను మీకు ఇంత కాన్వర్సేషన్స్ చేశానండి, చేసినప్పుడు మీ హార్ట్ సెంటర్ ఎక్స్పాన్సివ్ గా ఉందా, చిన్నబుచ్చుకుందా? చెప్పండి. సేమ్ ఫీలింగ్ లెఫ్ట్ అనమాట. ఈవెన్ నేను తిట్టినా కూడా, ఈవెన్ ఇఫ్ ఐ సపోజ్ అలా ఎన్ష్యూర్ దట్ దే గెట్ ఇన్ టు దట్ ఎక్స్పాన్సివ్ స్టేట్. ఎందుకని? ఫర్ దేర్ గుడ్. సో మోడలింగ్ చేయాలి, కండిషనింగ్ చేయాలి, లేకపోతే అదేలో ఉండిపోతారు వాళ్ళు. మ్యూట్ కానీ అలా అని అదే మరి అదే గాని మనము
వాళ్ళని చిన్నపుచ్చుకునేలాగా చేసాం అనుకోండి, అప్పుడు దే మే నాట్ వాంట్ టు హియర్ టు అస్ కదా. కాబట్టి ఇలా చిన్న చిన్న విషయాలు పక్కన వాళ్ళని కరెక్ట్ చేయాలి, లేదు అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. నేను ఒక మాట చెప్తానండి, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మా అమ్మ ఇలా మాట్లాడకుండా ఉండొచ్చు, మా అమ్మ ఇలా మాట్లాడకూడదు, మా నాన్న ఇలా మాట్లాడకూడదు, మా ఆయన ఇలా మాట్లాడకూడదు, లేదా నా వైఫ్ ఇలా మాట్లాడకూడదు. ఈ షుడ్ అనే యూజ్ చేస్తాం ఇంగ్లీష్ లో వాడేటప్పుడు. దే షుడెంట్ టాక్ లైక్ దిస్. The parents, right? They should be more loving. They should be more understanding. They should be more giving. They should. ఈ షుడ్ అనుకున్నప్పుడు ఈ షుడ్ అనేది మీరు ఒకటి చెప్తున్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ షుడ్? ఎక్కడైనా మాన్యువల్ ఉందా? ఇప్పుడు నేను శివతత్వము కరెక్ట్ గా చెప్తున్నా, ఈ పద్మ పురాణంలో ఉందండి, 1981 ఒక గీతా ప్రెస్ లో ఒక సంస్కృత శ్లోకాలు ఉన్నాయండి, దాంట్లో కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ చూసుకొని మీకు చెప్తున్నానండి. ఐ హ్యావ్ ఎ రిఫరెన్స్, దాన్ని బట్టి చెప్తా మీకు. మరి ఇలాంటి రిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? అమ్మ నాన్న అంటే ఇలానే ఉండాలి, హస్బెండ్ అంటే ఇలానే ఉండాలి, అత్తమామ అంటే ఇలానే ఉండాలి అని, దాన్ని ఏదో ఒక రిఫరెన్స్ చూస్ చేసుకొని మీరు షుడ్ అని చెప్తున్నారు కదా, అది ఏమన్నా మాన్యువలా, లేదంటే ఎక్కడైనా ప్రచురించారా? గైడ్ లైన్స్ ఇలానే ఉండాలి, దిస్ ఇస్ హౌ. ఒక భర్త మనకి చారుమతి స్టోరీలో చెప్పినట్టు అలా ఏమన్నా చెప్పి అది మీరు చదివి ఓహో అలా కదా ఉండాలి నేను అని చెప్పేసి అలా ఏమన్నా మీకు ఎక్కడైనా గైడ్ ఉందా? ఎక్కడా లేదండి. లేదు కదమ్మా. అంటే అదేంటి? మీ ఓన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ఏ పేరెంట్ మస్ట్ బిహేవ్ అండ్ నాట్, విచ్ షుడ్ హ్యావ్ కమ్ మీ గ్రోయింగ్ అప్పుడు. మీరు చిన్నప్పుడు మీ అమ్మ నాన్నని చూసి ఇలా ఉండద్దు అనుకున్నారు, లేదు ఇలా ఉండాలి అనుకున్నారు. మీ నాన్నమ్మని చూసి ఇలా ఉండాలి అనుకున్నారు. మీ ఫ్రెండ్స్ యొక్క పేరెంట్స్ ని చూసి అలా ఉండాలి, మా అమ్మ నాన్నలాగా ఉండకూడదు అనుకున్నారు. ఇలాంటి ఒక కంబైన్డ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి మీరు ఒక డెసిషన్ తీసేసుకున్నారు. ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ప్రతిసారి మీరు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఈ షుడ్ నాట్ అనే మోడ్లో మీరు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మీ మైండ్ లో తెలియకుండా ఒక త్రాసును పెట్టుకొని ఉంటారు, బ్యాలెన్స్ ని. కరెక్ట్ చేశారా, తప్పు చేశారా, కరెక్ట్ మాట్లాడాడా, తప్పు మాట్లాడాడా, ఉన్నాడా లేదా. సో ప్రతిసారి మనము ఆటోమేటిక్ గా పక్కన వాళ్ళని ఎప్పుడు జడ్జ్ చేస్తూనే ఉంటాం అన్నమాట. నాన్ స్టాప్ గా మన లోపల ఒక త్రాసు ఉంటుంది. ఎంత సఫికేటెడ్ గా ఉంటుందండి పక్కన వాళ్ళకి. 24 గంటలు మన వాళ్ళ త్రాసులో ఉంటే, మా స్టాండర్డ్స్ ని మనం తట్టుకోలేక, ఆ స్టాండర్డ్స్ ని మీట్ కాలేక ఎంత కష్టపడుతుంటారు పీపుల్. కాబట్టి ఎ బెటర్ వే టు థింక్ ఈస్ కుడ్. కుడ్ అంటే షుడ్కి కుడ్కి కొంచెం చెప్పండి అమ్మా తెలుగులో దయచేసి పిల్లలారా. ఐ విల్ బి గ్రేట్. సాఫ్ట్. ఇది షుడ్ అంటే ఇదే చేయాలి, కుడ్ అంటే తప్పనిసరిగా ఇలా చేస్తుండాల్సింది, ఇలా కూడా చెయ్యొచ్చు అనే దాన్ని కుడ్ అంటాం. యు కుడ్ సి, కుడ్ అనే దాంట్లో రిస్ట్రిక్షన్ లేదండి. ఒక రకమైన సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది కుడ్ అనే దాంట్లో. షుడ్ అంటే ఫ్రీడమ్ ఉందా? ఖచ్చితంగా చేయాలి. సో వీళ్ళు ఇలానే ఉండాలి అనుకోవడము, అది అలా నుంచి కుడ్ అనే దాన్ని ఎలా మనము చెప్పుకోవాలి చెప్పండి ఎవరైనా. కుడ్ అని చెప్పడానికి ఎలా చెప్పాలి? అదే షుడ్ లో చాయిస్ లేదు. అదే కానీ తెలుగులో రాగమ్మ లాంటి వాళ్ళకి ఖచ్చితంగా తెలుగులోనే చెప్పాలి కదా. సో ఇలా కూడా చేయొచ్చు, చేస్తే బాగుంటుంది. చేసి ఉండాల్సింది అమ్మా. ఇలా చేస్తే ఇలానే చెయ్యాలి అనేది షుడ్. రాదమ్మా నీకోసమే చెప్తున్నా, ఇలానే చెయ్యాలి అనేది, ఇలానే చెయ్యాలి. అల్లుడు అంటే ఇలానే ఉండాలి, డాక్టర్ అంటే ఇలానే చెయ్యాలి, ఇలానే అనుకునేది షుడ్. అందులో ఫ్రీడమ్ లేదు. చేస్తే బాగుంటుంది అనే దాంట్లో అన్న దాంట్లో కుడ్ అంటే వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. అలా కాకుండా కూడా వాళ్ళు బిహేవ్ చేయడానికి మనం సమ్మతిస్తున్నట్టు లెక్క.
అప్పుడు చేసి ఉండాల్సింది అని అనొచ్చు చేస్తే బాగుంటుంది, ఓకే చెయ్యొచ్చుగా ఉండొచ్చుగా అన్నట్టుగా అన్నమాట. బట్ దెర్ ఇస్ నేను నో చేశాను మీరు కూడా కొంచెం చేస్తే ఎక్కువ బాగుంటుంది. హ్యాపీగా ఉంటాం అనమాట. అంటే లేదు అంటే సరే ఓకే. పొలిటీషియన్స్ షుడ్ ఆల్వేస్ బి ట్రూత్ఫుల్, పొలిటీషియన్స్ కుడ్ బి ట్రూత్ఫుల్. సో షుడ్ అనేసరికి వి ఆల్వేస్ సే 100% అలానే ఉండాలి. అది కాకుండా ఉన్నామంటే మనకి ఇక్కడ కోపం వచ్చేస్తుంది అనమాట. మనకి వాళ్ళ మీద చెప్పలేనంత గ్రడ్జ్ వచ్చేస్తుంది. ఎలా చేస్తారు అలా 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 చేయొచ్చా ఎవరైనా, అలా కాదు కదా చేయాల్సిన పద్ధతి అని మనం క్లాస్ చెప్పేస్తాం. అదే కుడ్ అనే మాట అన్నాం అనుకోండి, కొంచెం వెసలబాటు వస్తుంది అనమాట వాళ్ళలో. ఓకే, ఎందుకంటే అక్కడ రూమ్ ఫర్ ఎర్రర్ ఉంటుంది వాళ్ళకి. ఓకే అంటే షుడ్ లో బీపీ రైజ్ వస్తుంది బాబు, కుడ్ లో బీపీ రైజ్ రాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసాం. చెయ్యొచ్చు, చేస్తే బాగుంటుంది అంటే ఏంటి అర్థం, చేయకపోతే కూడా ఓకే అనేగా. సో అలా కుడ్ అనే మోడ్ లో పెట్టి మనం ప్రతి ఒక్కరిని కుడ్ అనే 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 వర్డ్ లో లెన్స్ లో గానీ మనం చూసామంటే హాఫ్ ఆఫ్ ద టైమ్ మనకి స్ట్రెస్ ఉండదు అనమాట. ఎమోషన్ కి లవ్ యాడ్ చేయాలండి. ఫీల్ మై లవ్ నేను చెప్తున్నాను కదా, ఎమోషన్ యాడ్ చేయాలి. వాళ్ళు రాంగ్ ఉన్నారంటే అమ్మ మనం చెప్పాలి ఏమండి కదా. ఏమండి వాళ్ళు పక్కన రాంగ్ ప్రవర్తిస్తున్నప్పుడు తప్పు అన్నప్పుడు చెప్పొద్దమ్మా. అదే అమ్మా, రాంగ్ అంటే అది ఎవరి ప్రకారం రాంగ్? అది పిల్లలు గాని మన కరెక్టే. సరౌండింగ్ లో కదా. 9 ఏళ్ల పిల్లలు ఉన్నారు అనుకోండి అమ్మా, నేను 9 ఏళ్ల లోపల నేను చెయ్యాలి అనే చెప్తున్నాను. 9 నుంచి 18 ఏళ్ళు అండ్ పైన వీళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు మనకు అది తప్పు అని తెలుసు, కానీ అది మన వ్యూలో తప్పు, అదే వ్యూ కాదు కదా. సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అని ఉంటుందండి, అలాంటివి చెప్పేటప్పుడు కరెక్ట్. కానీ మిగతా విషయాలన్నీ దట్ ఈస్ మన వ్యూ. అది వెళ్ళండి బాబు అమర్రెడ్డి బాబు, అది మన పాయింట్ ఆఫ్ వ్యూ కదమ్మా. వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కాకుండా ఉండొచ్చు కదా. అప్పుడు మనం అది కుడ్ అన్నప్పుడు కొంచెం రూమ్ ఉంటుంది, వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, రేపు అది తెలుసుకుందాం. ఎంపతితో పక్కన వాళ్ళు చెప్పేది ఎలా అర్థం చేసుకోవాలనేది రేపు, మర్చిపోతే గుర్తు చేయండి. కానీ ప్రస్తుతానికి ఈ యొక్క తప్పు అని మనం అనిపించినప్పుడు ప్రతిసారి అది తప్పు అనేది మీకు అనిపిస్తుంది, కానీ అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తప్ప. ఎలా అయితే మనం ఆరెంజ్ లైట్ చూసి ఓహో లైట్ ఆరెంజ్ అంటుంటే వాళ్ళు కాదమ్మా అది గ్రీన్ అంటున్నారు, ఒరే కాదురా బాబు నువ్వు ఆరెంజ్ అంటున్నావు, ఎందుకు మనం ఆరెంజ్ నుంచి చూస్తున్నాం కాబట్టి అది ఆరెంజ్ కనిపిస్తుంది, పాపం బహుశా వాళ్ళు గ్రీన్ లో చూస్తున్నారేమో. కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనం అర్థం చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉండదు. ఎందుకు, మనం ఆల్రెడీ ఇది ఆరెంజ్ అని డిక్లేర్ చేసేసి నువ్వు ఆరెంజ్ చూడాలి అంటున్నావు. అరే బాబు ఆరెంజ్ కనపట్లేదు గ్రీనే కనిపిస్తుందని వాళ్ళు మొత్తుకొని ఆమెకు చెప్తే అర్థం కాదని గమ్మునైపోతారు. సో అప్పుడు అర్థమవుతుంది కదా. ఎలా అంటే ఒక 6 9 నెంబర్ ఉంటది కదా, మన వైపు నుంచి చూస్తే 6 లా ఉంటుంది, ఎదుటి వాళ్ళ వైపు నుంచి చూస్తే 9 లాగా అనిపిస్తుంది. అలానే మాట్లాడతారు, నాది 6 నీది 9 అని చెప్పాను. అలా అన్నమాట. ఇటు సైడ్ నుంచి చూస్తే 6, అటు సైడ్ నుంచి చూస్తే 9. సో నేనేమో కాదరా బాబు ఇది 6 అని చెప్తున్నా, అటు సైడ్ చూసిన వాళ్ళేమో కాదమ్మా అది 9 అంటున్నారు. సో ఇప్పుడు 6 ఆ 9 పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది కరెక్ట్. సో అందుకని కరెక్ట్ అమ్మా, రెండు కరెక్టే, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్. కానీ మన గొప్పతనం ఏంటి, మన అందరం స్పిరిచువల్. అందుకే చెప్తాను శ్రీ విద్య బ్రహ్మ విద్య అనేది టైటిల్స్, కానీ దాని యొక్క అసలు అర్థం ఏంటి అంటే ఆ తత్వం తెలుసుకోవడం. తత్వం తెలుసుకున్నాము అంటే అదే ఈ యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అన్నది. ఇంకా ఫస్ట్ క్లాస్ లో మనం రాముడు చెప్పాడండి, అది ఒక జీవన శైలి అని చెప్పి, ఈవెన్ లక్ష్మీతత్వం క్లాస్ లో కూడా మనం చెప్పుకున్నాం, అదొక జీవన శైలి అండి, అది ఏదో ఒక రోజులో వచ్చేది కాదు. ఎందుకని, నలుగురితో మాట్లాడినప్పుడు నలుగురు 4 పాయింట్లు చెప్తారు, అందులో సగం అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను అన్నిటికీ అగ్రీ చేయాల్సిన పని లేదు, డిసగ్రీ చేయాల్సిన పని లేదు, అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అందులో నాకుందా, నేను ఏదైనా యాక్షన్ ఐటమ్ ఉందా, నాకు నచ్చిందంటే నేను చేస్తాను, నాకు నచ్చలేదు అంటే సున్నితంగా నేను చెప్పడం నేర్చుకుంటాను. ఎలా పక్కన వాళ్ళు నొచ్చుకోకుండా అదంతా చేసావంటే మటాషే అని చెప్పకుండా, నాకు ఇది చేయడం ఇష్టం లేదండి, నేను ఇది చేయను, మీరు చేయండి, ఓకే ఫైన్ అని మనకంత యాక్సెప్టెన్స్ ఉందా, మనకంత విశాల హృదయం ఉందా? ఎందుకు లేదు? ఎక్కడి నుంచి వస్తుందా కుర్చీతనం? భయమా? ఏం భయం?
ఏ ఏ ఏరియా నుంచి వస్తుందా భయం? ఏ లైఫ్ లో నువ్వు కింద పడ్డావు అలా భయం వస్తోంది. సో ఇది మన యొక్క హువామై రమణ మహర్షి గారు చెప్పారే, ప్రతి ఒక్క పాయింట్ లో మనం డీప్ చేసుకోవాలి. హువామై ఆ బాధపడింది ఎవరు, అలా అనుకుంది ఎవరు, అలా మాట్లాడుతోంది ఎవరు, అలా చేస్తోంది ఎవరు, ఏ పోర్షన్ ఆఫ్ మీ ఈస్ థింకింగ్ లైక్ దట్. ఇలా థింక్ చేసాము అంటే మొదట్లో కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ కొంచెం కొంచెం మనకు అలవాటు అయినప్పుడు అలాంటి ఒక నెగటివ్ సంస్కారం మనకి గ్రిప్ చేసి మనల్ని అలా మన ఓల్డ్ స్టైల్లో మనల్ని మాట్లాడిపిస్తున్నప్పుడు మనకి గుర్తు చేస్తుంది, నువ్వు ఏ పోర్షన్ ఆఫ్ యూని మాట్లాడుతున్నావు, ఏ పోర్షన్ ఆఫ్ నీ యొక్క ఏ పోర్షన్ సిగ్గుపడుతోంది, ఏ పోర్షన్ గిల్ట్ ఫీల్ అవుతోంది, ఏ పోర్షన్ ఆఫ్ యువర్ సోల్ ఇస్ ఫీలింగ్ ఫియర్ఫుల్. అది మనం సంకల్పంలో చెప్పుకొని మనం సప్తసతి చదువుతున్నప్పుడు కానీ ఇంకోటి చదువుతున్నప్పుడు ఈ కర్మన క్షోభయ మోహయ అని చెప్పాను కదా ఒక మంత్రము, అందులో యాడ్ చేసినప్పుడు ఏంది ఈ ఎలిమెంట్స్ లో నాకు అర్థం కావట్లా, టార్చ్ లైట్ వేసి చూపించు, ఏంటి దీని యొక్క అర్థము, దీంట్లో ఎక్కడ నేను క్షోభపడుతున్నాను, ఎక్కడ మోహం పడుతున్నాను, ఎందుకు నాకు ఈ భయం వస్తుంది, లేదు ఎందుకు నాకు అసహనం వస్తుంది, నాకెందుకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోయినట్టు అనిపిస్తోంది, ఎందుకు నాకు ఇది అనిపిస్తుంది, ఎందుకు నాకు అది అనిపిస్తుంది, అలా మనం అనుకుంటూ ఆ ద్వారా మళ్ళా డివైన్ అలైన్మెంట్ యాక్షన్స్ తీసుకుంటూ ఉంటే అప్పుడు మనం చెప్పడానికి, నేను షోడశి చేసేసి పంచదశి చేసేసి ఒక లక్ష జపం చేసేస్తే నాకు రాదండి, అది కాదు. అది ఊరికే అది కూడా మనం ఒక అహాన్ని సాటిస్ఫై చేసుకుంటున్నాం అంతే. ఓకే నేను పంచదశికి వచ్చాను, నేను పూర్ణదీశ తీసుకొని నువ్వు చేస్తున్నావు, ఒక పూర్ణదోక్ష తీసుకొని అంతా నీకు ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తున్నావు, ఆ తర్వాత లలిత శాస్త్రం చదువుతున్నావు, త్రిపుర రహస్యం చదువుతున్నావు, సౌందర్య లహరి చదువుతున్నావు, ఇంకా 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 చేస్తున్నావు లలితమ్మది సేవ. కానీ పూజ నుంచి బయట రాగానే ఇలా పక్కన వాళ్ళని హెచ్చిపో, నీకేం రాదుపో, నాకే అంతా వచ్చేసు అని చెప్తాం అని మాట్లాడతాం. ఇంకోటి ఏం ప్రయోజనం, ఏం లాభం, ఎవరి కోసం చేసినట్టు? సో దానికన్నా నువ్వు చదివేది ఒకే చదువు పర్వాలేదు, కానీ పక్కన వాళ్ళని అర్థం చేసుకో, వాళ్ళు బయట వాళ్ళ వ్యూ కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనే పాయింట్ ని అర్థం చేసుకున్నావు అంటే 100% విల్ బీ ఇన్ ఎ బెటర్ ప్లేస్. అర్థమైందా? ట్రై చేస్తారా ఇదంతా? బాగుందమ్మా క్లాస్. చాలా అమ్మా అమ్మా చెప్పమ్మా చెప్పు. వాళ్ళు మనల్ని అన్నప్పుడమ్మా మనల్ని అంటారు నువ్వు సిగ్గులేని దానివి, వాళ్ళ పక్కన వాళ్ళు నువ్వు సిగ్గులేని దానివి అనగానే నేను సిగ్గులేని దాన్ని అయిపోతానా? కాదమ్మా. అప్పుడు ఎందుకు పట్టుకోవాలి? దానికే నేను చెప్పాను మీకు, మన ఆత్మాభిమానం అనేది పక్కనోళ్ళ మెషర్ చేసే వస్తువు కాదు. నా ఆత్మాభిమానం అనేది నేను పెట్టుకునేది, నేనెవరు అనే విషయం నాకు తెలిసినప్పుడు పక్కన వాళ్ళు అది కాదు అంటే మనం దాన్ని నేను అనుకునే నా వాల్యూ పక్కన వాళ్ళు ఐస్ లో ఉండే వాల్యూ నాట్ ఈక్వల్. సో నేను కమ్యూనికేషన్ చేసుకొని నా వాల్యూ వాళ్ళ వాల్యూ ఈక్వల్ చేసుకోవాలి. అంత తప్పిస్తే వాళ్ళు సిగ్గులేని దానా అనగానే నాకు నిజంగా సిగ్గులేదు అని నేను ఫీల్ అయిపోయి యాక్సెప్ట్ చేసేసి దానికి ఏడ్ చేసో లేకపోతే వాళ్ళ మీద చెప్పులు కొట్టో ఇది కాదనమాట రియాక్షన్. ఓకే ఫైన్, వాళ్ళు అనగానే మనం అయిపోతామా ఏంటి? గమ్మునే ఉండడమే, అనుకోవాలి. అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఏనుగు పోతూ ఉంటే కుక్కలు బార్క్ చేస్తాయి అనమాట. సో ఇప్పుడు ఏనుగు మీరందరూ ఏనుగులు అనమాట. ఎందుకని? ఇంత బ్రహ్మ విద్యలు నేర్చుకుని ఉంటున్నారు, ఇంత పూజలు చేస్తున్నారు, మీరు ఏనుగులు అవుతారా కుక్కలు అవుతారా చెప్పండి? కింగులు అనమాట, నేను కింగులు. అలా ఉన్నప్పుడు పక్కన కుక్కలు వాటి యొక్క గొప్పతనం చూసి, వాటి యొక్క ఔన్నత్యం చూసి, దాని యొక్క గంభీరం చూసి, ఏంట్రా బాబు ఈ క్రియేచర్ ఇంత లడ్డు ఉంది, ఇంత లా ఉంది, ఇంత పొడుగుంది, వావ్ వాట్ ఈస్ జైగంటిక్ క్రియేచర్, మెజెస్టిక్ అని చెప్పేసి కుక్కలు ఏదో పాపం వాటి టెటోరియల్స్ దానికి అరుస్తాయి.
దానికి మన ఏనుగు ఏమన్నా ఇటు అటు చూస్తుందా? చూడదు, స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. దాని మానాన దాన్ని వెళ్ళిపోతుంది. అలాగా మనల్ని పట్టించుకునే వాళ్ళు, మనల్ని తెలిసిన వాళ్ళు, మన గురించి డీప్ గా అర్థం చేసుకున్న వాళ్ళు మనం అనుకోవడం కాదు, మనం అనుకోని వాళ్ళు అర్థం చేసుకున్నారని కాదు, మనం అనుకోకపోయినా వాళ్ళు అర్థం చేసుకొని మనకి 2-3 సార్లు మనం ఏడ్చినప్పుడు, మనం బాధపడుతున్నప్పుడు మన కన్నీరు తొడడానికి ముందుకు వచ్చి లేదులేరా లేదులే అమ్మా అని చెప్పి వాళ్ళు మనకు ఒక అమ్మ నేను చెప్పనా, అక్క నేను చెప్పనా, అమ్మ నేను చెప్పనా అని చెప్పి వాళ్ళు ఒక సలహా ఇస్తే ఆ సలహాలో సత్యం ఉంది అని నాకు అనిపిస్తే నా ఓన్ డిస్క్రిషన్, సొంతగా నా లాయల్టీలో మా అమ్మ చెప్తోంది అని పోయి మా ఆయనతో నేను కొట్లాడేది. అది కూడా కాదు తప్పు, అది కూడా బ్రహ్మ విద్యం చేసుకునే తత్వం కాదు వాళ్ళు. మా అమ్మ చెప్తోంది కానీ మా అమ్మ తప్పు అనుకుంటుంది, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది 6 9 అని నేను ఫస్ట్ ఆలోచన చేయగలుగుతాను. అని దాని మీద నా ఒక డెసిషన్ మీద నాకు నమ్మకం ఉండాలి. నాకే నా మీద నమ్మకం లేనప్పుడు పక్కన వాళ్ళకి ఏదైనా చెప్పామంటే ఎలా మనము, ఎవరు ఏది చెప్తే వాళ్ళకి మనం వంగిపోతాం. మనం మస్టర్డ్ సీడ్సా, మస్టర్డ్ ప్లాంట్సా? మనం ఏమన్నా మస్టర్డ్ ప్లాంట్ అంటే ఏంటి? ఆవగింజ ప్లాంట్, వెరీ డెలికేట్ ప్లాంట్ అది. వెరీ డెలికేట్, ఎటు తిరుగుతూ అటు తిరుగుతూ ఇటు పోతాయి అన్నమాట. ఎవరికైనా ఎగ్జాంపుల్ కావాలి అంటే తుజే దేఖా నాజో అనే పాట ఉంది కదా, దిల్వాలే దిల్వాలియా లే జాయింగేలో, దాంట్లో ఉండేవన్నీ మస్టర్డ్ ప్లాంట్స్ అనమాట. ఆ మస్టర్డ్ ప్లాంట్స్ ఎల్లోగా ఉంటాయి, బ్యూటిఫుల్ గా ఉంటాయి, కానీ అసలు ఏమి వాటికి స్పైన్ ఉండదు అనమాట. ఇటు సైడ్ గాలి వేస్తే అటు తిరుగుతూ ఉంటాయి. మనం ఏమన్నా మస్టర్డ్ సీడ్స్ ప్లాంట్సా? కాదుగా. ఇన్ని చదువులు చదువుకున్నారు, ఇంత గొప్ప ప్లేసులకు వెళ్ళారు, ఇంత పెద్ద ఎక్స్పీరియన్సెస్ తెచ్చుకున్నారు, మీకంటూ ఒక రకమైన ఆత్మాభిమానం ఉంది, మీకంటూ ఒక రకమైన జీవిత చరిత్ర, మీరు కానీ ఒక ఆటోబయోగ్రఫీ రాశారంటే ఎన్నో కష్టాలు, ఎన్నో కష్ట టైంలోనే గెలిచిన అనుభవాలు, కొన్ని సార్లు ఓడిపోతాము అనుకుంటూ జీతే హార్తే జీతనే వాళ్ళ బాజీగారు అన్నట్టుగా ఓడిపోతూ గెలుచుకుంటూ ఎన్నెన్ని ఇంజనీరింగ్ టైమ్స్ లో చదివినప్పుడు నుంచి కానీ, మీ డిగ్రీలు చదివినప్పుడు కానీ, ఇంట్లో కష్టాలున్నా నష్టాలున్నా, కొత్తగా పెళ్ళైన సమయంలో, పెళ్లి కాలేదు అనుకొని మీరు ఆఫీసులో చేరిన సమయాల్లో టీమ్ మెంబర్స్ తో అటు ఇటు ఏదో రకంగా ఇంతవరకు సర్వైవ్ అవుతున్నారు కదండి. అయ్యారుగా, బానే ఉన్నారుగా. దానికంటూ మనం ఒక ప్యాటింగ్ చేసుకోవాలి కదా మన గుండెల మీద. ఎంత త్రాషుడు దరిద్రుడు అని రోజు మందులు తాగుతుంటే కూడా ఏమ్మా మౌనికమ్మ హ్యాపీగా నువ్వు మీ పిల్లల్ని పెంచుతూ అలానే ఉంటున్నావుగా? ఉంటున్నామ్మా. ఇలా క్లాసులు వినడానికి వస్తున్నావుగా? అలా 2 పిల్లలతో ఉంచుకొని పిల్లలతో అలా వాళ్ళని ఆడిస్తూనో పాటిస్తూనో మొత్తానికి రోజు క్లాస్కి అటెండ్ అవుతున్నావు అంటే అది ఎంత గ్రేట్. కానీ ఆ బాధ అయితే ఉంటదమ్మా. తెలుసుకున్నప్పుడు మనం కాళ్ళ మీద మనం ఎలా నిల్చోవాలి, ఈ మనిషి ఇంతే, ఇలానే ఉంటాడు, ఫైన్. ఆ మనిషితోనే నేను ఉండాలి, ఫైన్. అప్పుడు ఇది తన ఇంత చేస్తాడు, ఇంత చేస్తుంది ఆవిడ, ఇంతకన్నా ఎక్కువ చేస్తే బోనస్, అంత మూడ్లో పెట్టేసుకున్నాం అనుకోండి. అది ఆయన ప్రేమే. మీరు ఎలా తీసుకుంటున్నారు అంటే వాళ్ళు మారితే నా లైఫ్ సరిపోతుంది. రాముడు అనుకున్నాడు కదా, సీత వెళ్ళకపోతే నా లైఫ్ బాగుండేదేమో అనేసి. అలానే అన్నమాట. ఇవన్నీ ఒకరి కోసం ఒకరు మారితే నేను బాగుంటాను అనుకునేది అసలు చాలా 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 రాంగ్ అజంప్షన్ అండి. వాళ్ళు అలా ఉన్నప్పుడు నేనేం చేయాలి? ఓకే, నా స్ట్రాటజీ ఏంటి? నేను ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మా ఆయన మారేటట్టుగా లేడు, కానీ నాకు వచ్చిన చదువు ఇంత, దీంట్లో నేను ఏం చేస్తే నాకు ఒక జీవనోపాధి ఉంటుంది, దానికోసం నేను ఎట్లా మెట్లెక్కాలి, నేను ఏం నేర్చుకోవాలి, ఇది మన థాట్ ప్రాసెస్. దీనికి పూజ చేయడము, దీనికి మనం చేసే వ్రతం కానీ ఏది కానీ అది కానీ ఇది కానీ, అది వదిలేసి పూజలంతా మా ఆయన మారాలి అని చేస్తూ వాళ్ళు మారలేదని ఏడ్చుకుంటూ ఎంతకాలం అనండి గోళ? ఎవరి కోసం మారుతారు? మీరు మారుతారా? రేపు కూర్చొని రా మన ఇద్దరం పెగ్గేద్దాం అంటే మీరు వచ్చి కూర్చుంటారా? చెప్పండి. ఒకరి గురించి అయితే మారరు ప్రపంచంలో, ఎవరి గురించి మారరండి, ఇది సత్యం.
ఎవరైతే మారినట్టు అనిపించినా కూడా అది అది ఎప్పటికీ అది అది happen. అది అది ఒక చిన్న పాయింట్ శాశ్వతం కాదు. మిమ్మల్ని సాటిస్ఫై చేయ అది అబ్యూస్ సైకిల్ అన్నమాట. దాని గురించి రేపు మాట్లాడాలి. ఈ రోజే మాట్లాడేస్తే అంతా ఒకే రోజు అయిపోతుంది. అది టాప్ అయిపోతుంది అన్నమాట. కొన్ని రోజులు మారినట్టు మారి మళ్ళా టార్చర్ పెట్టేది అది ఒక అబ్యూస్ సైకిల్. అది రేపు కాదు ఎల్లుండి మాట్లాడతా. రేపు గురించి మాట్లాడేది గుర్తు చేయండి అమ్మా. రేపు ఏం మాట్లాడతాం అంటే పక్కన వాళ్ళు ఏం చెప్తే మనం వాళ్ళని ఎలా కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి అంటే మందే మన గోల్లో ఉండకుండా యాక్చువల్ గా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే దాని గురించి రేపు మాట్లాడుకుందాం. మరి మనం శివతత్వం క్లాసులు ఎప్పుడు చెప్పాలి? ఇవే చెప్పుకుంటూ పోతే సరే. హాఫ్ అన్ అవర్ ఇది, హాఫ్ అన్ అవర్ అది చెప్పుకుందాం. సరేనా? అమ్మా ఒక డౌట్, మీరు ఏమైనా బుక్ రాస్తారా మరి మీ జర్నీ గురించి? ఏమైనా బుక్? అదొక్కటే తక్కువ అండి. అది అలానే సార్ ఉండే పుస్తకాలే అక్కడ ఆటోబయోగ్రఫీ అమ్మా. అదే అంటే మీ అనుభవాలు కొన్ని మీ అవన్నీ ఇంపార్టెంటే కదా మరి. అసలు మీ అనుభవాలతో మాలాంటి వాళ్ళ అనుభవాలు కూడా ఈ క్లాస్ లో ఇలా ఉండేవారు అని ఎగ్జాంపుల్స్ ఇస్తే ఏమంటారంటే ఏంటంటే పూసుకోవడానికి ఇంట్లోకి అదేదో అంటారే పీసాలకి సంపంగ నూనె అని చెప్పి అలా అన్నమాట. ఉన్నదే అక్కడ పడి ఉన్నాయి. ఇంకా కొత్త పుస్తకాలు చాలా మందికి మార్గదర్శకంగా ఉంటది మీది ఆటోబయోగ్రఫీ రాస్తే చాలా మందికి ఇదిగా ఉంటదండి. ఫ్యూచర్ బేస్ కాదండి, కొంచెం మనం ఫుల్ గా టచ్ చేసేసి వాళ్ళనంతా ప్రేరేపించేసి వాళ్ళ అనుభవాలంతా తెలిసేసుకొని ఇలానే అందరికీ హ్యాండ్ హోల్డ్ చేస్తూ మనము BTS లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏదో ఆత్మ స్టోరీలు రాస్తే అది ఒక రసం అన్నమాట. ముందు నుంచి మీరు నోట్స్ రాసుకోవాలి కదా మరి. ఆల్రెడీ కొన్ని బుక్స్ రాశారు తెలుసా, లైక్ రిలేషన్షిప్ లో ఎలా ఉండాలి ఇవన్నీ చాలా బుక్స్ రాశారు తేజం. అవన్నీ అమెజాన్ లో మళ్ళా ఎందుకమ్మా? అదే కదా చెప్తోంది, ఏ బుక్ బాగాలేదు చెప్పండి, అలా పడున్నాయి అక్కడ. మా అత్తయ్య రోజు దాని మీద కారం పూసినట్టు ఇంకా అనమాట ఆ పుస్తకాలు ఎప్పుడు సెల్ అవుతాయి అమ్ములు అని అడుగుతారు అనమాట. మమ్మీ అని చెప్తుంటాను అనమాట. సో మీరు అందరికి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఒక్కొక్క బుక్ మేము తీసుకుంటామమ్మా. బుక్లు పెడతాను అనమాట. బుక్లు అందరికి పంచి పెడతాను ఇంక నుంచి. మీరు అందరూ గురువులు ప్రసాదం అవన్నీ ఇంగ్లీష్ లో ఉన్నాయి, అవన్నీ చాలా ఉన్నాయి బుక్స్. అలా 4 పుస్తకాలు ఉన్నాయన్నమాట. ఇంకోటి తెలుసా, అసలు ఫినాన్షియల్ అబండెన్స్ కోసం పుస్తకం రాసి దరిద్రం నాకే లేదు ఇంక పక్కన వాళ్ళకి ఏం చెప్తానని చెప్పి అమ్మ ఆ బుక్ లింక్ ఉంటే నాకు ఇవ్వండి అమ్మా, నేను కొనుక్కుంటా. అమెజాన్ లో ఉన్నాయి. తెలుగులో ఉంటే నేను ఇప్పుడు ఉండే ఇంగ్లీష్ పుస్తకం చూసుకోవడానికి వాడుకోండి. ఇవైతే అదనమాట. చేస్తా ఒక్కొక్కటి. అమ్ములు ఇంకోటి చెప్పాలి. పావని అమ్మ ఉన్నారా ఇక్కడ? ఇది ఉన్నారా? ఆ పావని ఉంది. అమ్మాయి పావని వచ్చావా? ఓకే, ఆఫీస్ నుంచి ట్రావెలింగ్ లో ఉన్నాను, సో సైలెంట్ గా ఉన్నాను. ఏం లేదు, శ్రీదేవమ్మ November 5th నుంచి పిల్లలకి క్లాస్ చెప్తారంట. సో అమ్మ చెప్పారు ఈ మైండ్ కూడా ఒకసారి వినిపించు అంటే వాళ్ళ దాంట్లో, సో దట్ ఇండియాలో కూడా మనము మన ఇండియన్ పిల్లలకు కూడా అది ఒక బాల శిక్ష లాగా చెప్పి ఇంకా స్ట్రెంథన్ చేద్దామమ్మా ఆ ఒక్క పోర్షన్ ని. నేను ఈరోజు మార్నింగ్ శివయ్యతో స్వామి శ్రీదేవమ్మ స్టార్ట్ చేస్తారంట, మరి ఇండియాలో నేను అదంతా 21 weeks అయ్యాక అప్పుడే స్టార్ట్ చేయించాలా లేకుంటే కెన్ వి డూ ఇట్ అంటే, లేదు తల్లి స్టార్ట్ చేసేసేయి, పావనిని ఇంక్లూడ్ చెయ్యి అని చెప్పారు. సరే అని చెప్పేసి అప్పుడు అందుకని ఎత్తుక్కుంటున్నాను మీ గురించి. సో ఒకసారి ఆ ఒక నేను ఆ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తానమ్మా, సిలబస్ డాక్యుమెంట్. అది నేను నాకు ఎలా చెప్పించారో అలా చెప్పించాను.
దాన్ని మనం తెలుగులో రాయడము అది శ్రీదేవమ్మ చేస్తారేమో. శ్రీదేవమ్మ ఉన్నారా? SRIDEVI శ్రీదేవి, SREDVI కాదు, శ్రీదేవి ప్రభాకుల కాదు, శ్రీదేవి. ఒకసారి కోఆర్డినేట్ చేసుకుని అది మెటీరియల్ చూద్దాం అన్నమాట. శ్రీదేవమ్మ ఉన్నారా ఇక్కడ? SRIDEVI. SRID ఉన్నారు. అమ్మ శ్రీదేవి, కొంచెం ఈ పావని అమ్మని కూడా కొంచెం మీరు మీ యొక్క కాన్వర్జేషన్స్ లో కొంచెం ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా అదే లైఫ్ పర్పస్, సో అందుకోసం అని చెప్పేసి. సరేనా? ఏజ్ పిల్లలు 7 నుంచి 15 ఏళ్ల పిల్లలు. ఇంకా పెద్ద పిల్లలకి లేదా? పెద్ద పిల్లలు మన క్లాసుల్లో కూర్చోరండి మొదటే. పెద్దలంటే 18 ఏళ్ల పిల్లలా? స్లోగా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. కాంటెంట్ టూ డైవర్సిఫై అయిపోయిందంటే ఎగ్జాంపుల్స్ చెప్పడంలో 7 to 15 years కి రిలేట్ అయ్యే కాంటెంట్ 15 to 24 years కి కాదమ్మా. సో ఇట్ హ్యాస్ టు బి సో పర్సనలైజ్ అన్నమాట. సో ప్రస్తుతం 7 to 12, 15 years అది టార్గెట్ చేద్దాము. అది అయ్యాక మనము తెలుగులో ఇక్కడ నిన్నే ఉండే వాలంటీర్స్ తో వాళ్ళ కమ్యూనిటీస్ లో క్లాసులు చెప్పిద్దాము. ఇవి ఏంటంటే అండి, అమ్మ చెప్పింది, నాన్న కూడా చెప్పారు, ఇట్లనే అన్నమాట. మనం ఎవరిని ఇంత క్లాసు ఇంత ఫీజు అని ఎప్పుడు చెప్పము అన్నమాట. ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాం. సో అదే మోడ్ లోనే మనం పోతామండి ఈ గ్రూప్ క్లాసెస్ వరకు మాత్రం. ఎందుకని అంటే కొంతమంది పే చేసే ఉద్దేశం ఉంటుంది, కొంతమందికి డబ్బులు పే చేయలేరు. కానీ అందరికీ హిందుత్వం అనేది అందరూ చేయాలి కాబట్టి మనము జస్ట్ వి విల్ టాక్ ఓన్లీ అబౌట్ ధర్మ సంస్థాపన లాగా, అంతేగాని ఇవన్నీ నాట్ ఫర్ పేమెంట్ క్లాసెస్ అన్నమాట. వాళ్ళుగా పేరెంట్స్ మన కాజ్ ని మిషన్ ని ఇన్స్పైర్ అయ్యి మేము కంట్రిబ్యూట్ చేస్తాము అంటే ఇంకొంతమందికి ఎక్కువ రీచ్ అవుతాము, వాలంటీర్స్ కి కొంచెం శాలరీ ఇవ్వడానికి అవుతుంది, అలా ఏదో చేద్దాం కానీ నాట్ ఫర్ అంటే ప్యూర్లీ ఇట్ హ్యాస్ టు గో ఇన్ దట్ మోడ్. ఇప్పుడు మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని కానీ ఈషా ఫౌండేషన్ క్లాసెస్ చూసామంటే అవి చాలా లక్షలు ఉంటాయి. సో కొంతమందికి అది యాక్సెస్ ఉంటుంది, కొంతమందికి యాక్సెస్ ఉండదు. సో ఇక్కడ ఏంటి అంటే సరే వాళ్ళకి అంత డబ్బులు ఉండి వాళ్ళు పే చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ వెళ్తారు. కానీ మిగతా వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. ఇండియా యాజ్ సచ్ ఈజ్ ఎ లో మార్జిన్ కంట్రీ. సో వాళ్ళని మనము ఎస్పెషల్లీ ఈ యొక్క అండర్ ద బెల్ట్ ఉండే ఉంటారు చూసారా, వెరీ డౌన్ ట్రోడెన్ పీపుల్ ఆర్ హై ట్రోడెన్ పీపుల్, బట్ వాళ్ళ సమస్యలు ఒక రకంగా, వీళ్ళ సమస్యలు ఒక రకంగా, రెండు కానీ సమస్యలే పిల్లలతో. కాబట్టి వాళ్ళందరికీ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అమ్మ ఏ టెంపుల్ వెళ్తే ఆ టెంపుల్ యొక్క మంత్రం చదువుకోవడం నేర్చుకోవాలి. అదేనండి బిలో ద పవర్టీ లైన్. సో అలా ఇంపార్టెంట్. మనకి ఫైనాన్సెస్ అనేది విదిన్ అవర్ గ్రూప్ వి కెన్ మేనేజ్, బట్ రీచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అమ్మ నాకు ఎలా చెప్పారు అంటే, నా సేవ చేస్తున్నప్పుడు అమ్మాయి చూసుకుంటారు ఆ విషయం. అది ఎలా అనేది నాకైతే నిజంగా తెలియదండి. కానీ నన్ను ట్రైన్ చేసేది మాత్రం నువ్వేదో కష్టపడితేనే నీకు వస్తాయి, అంటే యాజ్ సచ్ యూ డూ సంథింగ్ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్, ఓన్లీ దెన్ యూ విల్ గెట్ మనీ అనే ఆ మైండ్ సెట్ ని నువ్వు క్లియర్ చేసుకో. ఎందుకని అంటే we don't know whom you are impacting in a group, and it doesn't matter from which source you will get, but end of the day you will get. ఇదే మన యొక్క మోటో లాగా ముందుకు వెళ్తాం అన్నమాట. అండ్ లెట్ us see ఎలా ఏంటి. నాకు ఇవన్నీ ఐ మీన్ ఇట్స్ క్వైట్ ఎ న్యూ వరల్డ్ ఫర్ మీ యాజ్ సచ్. నేను ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు ఎలా చేయాలి అని కూడా తెలియదు. బట్ ఏంటంటే కంప్లీట్ ట్రస్ట్ వాళ్ళు ఎలా హవన్స్ నేర్పించారో అలానే ఈ ఆర్గనైజేషన్ ఇవన్నీ ఎలా చేయాలి. దిస్ ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్ కదా. అవన్నీ కూడా మనం మెల్లమెల్లగా మన గ్రూప్ వాళ్ళే ట్రైన్ చేసి వాళ్ళకి వీకెండ్ లో చెప్పడమనా లేదు క్లాసెస్ లో చెప్పడమా, ఇలా ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ చిన్న పిల్లలు 7 to 12 years 15 years పిల్లలు వీళ్ళందరికీ మనం చెప్తామండి. సో మీరు శ్రీదేవి గారితో ఒకసారి కొంచెం చిన్న బేట్ చేసుకొని అంటే ఆ శ్రీదేవమ్మ పావనిని ఇన్ఫార్మ్ చేయండి గ్రూప్ లో.
ఆ కాంటెంట్ షేర్ చేసినప్పుడు మీరు ఎవరో ఒకరు తెలుగులో రాయడము వాటిని వేరే అట్లీస్ట్ ఒక కమ్యూనిటీకి మనం చెప్పగలిగాము అంటే అక్కడి నుంచి వేరే కమ్యూనిటీకి షిఫ్ట్ కావడం ఈజీ. కానీ అట్లీస్ట్ ఒక టార్గెటెడ్ గా తెలుగు కమ్యూనిటీకి చెప్పాలి అనుకుంటే తెలుగు కమ్యూనిటీకి చెప్తాం. బట్ టార్గెటెడ్ ఎఫర్ట్ అలా. సరేనా? ఏంటి మాది శ్లోకాలా ఏముంటుంది శ్లోకాసు శ్లోకాసు వాళ్ళ స్ట్రెంగ్స్, వాల్యూస్, వర్చ్యూస్, పురాణాల స్టోరీస్ యూజ్ సెల్ఫ్ చేసి సెల్ఫ్ మోటివేషన్ లాగా వాళ్ళకి వాళ్ళు ఏదైనా ఏమండి ప్రాబ్లం వస్తే అలా డీల్ చేసి సెల్ఫ్ వాళ్ళకి వాళ్ళు ఎలా డీల్ చేసుకోవాలి ఏదైనా రేపు ఫ్యూచర్ లో మనం ఉండమండి, రేపు లేదు ఇంకొక ప్రాబ్లం వస్తుంది, వచ్చినప్పుడు డ్రగ్స్ కని లేదు సిగరెట్లని లేదు మేమేం అన్ని వదిలేసేసి ఊరికే ఖాళీగా కూర్చొని తిని పడుకుంటాము అనే మోడ్లో ఉండకుండా ఎలా వాళ్ళుగా కాళ్ళ మీద నించొని ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఫేస్ చేసే అంత మనోధైర్యం ఎలా తెచ్చుకోవాలి, మరీ కష్టం వచ్చినప్పుడు ఒక దుర్గమ్మ ఉంది, ఒక శివయ్య ఉన్నారు అని వాళ్ళ మీద లీన్ చేసుకొని ఈ రోజు ఎలా మనమంతా సప్సతి నేర్చుకుంటున్నామో 20 years డౌన్ ద లేను ఎవరో ఒకరు మీలో ఒకరు పెద్దయ్యి ఏ మౌనికమ్మో లేకుంటే శ్రవంతమ్మో ఇంకోరు కావ్యమో చెప్పడానికి ముందుకు వచ్చినప్పుడు ఈ చిన్నపిల్లలు కూడా వస్తారా? సో ద వన్స్ హు ఆర్ ఇన్ దీస్ ఎర్లీ 20s కానీ 30s లో ఉన్న వాళ్ళు డౌన్ ద లేన్ ఒక 10 years తర్వాత మీరు చెప్తాను నేను అని చెప్పి వచ్చినప్పుడు ఇలా మీలాగా 20 years 22 years ఉన్న వాళ్ళు ఇలాంటి క్లాసులో కూర్చుంటారా? కూర్చొని పెట్టే బాధ్యత మందేగా. లేకపోతే అందరూ డ్రగ్గులు, ఆల్కహాలు లేదంటే ఇన్ఫిడెలిటీస్ అంటూ అలా వెళ్తామా? అలా ఇస్ దట్ ద సొల్యూషన్? కాదు కదా. సో ఆ ఉద్దేశంగా ఈ యొక్క ఇదొక పని అమ్మ చెప్తున్నారు. సో దట్ మనందరం స్వర్గంలోకి వెళ్ళిపోయే టైంకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అమ్మ నాన్న గురించి మనం ఎంత ప్రేమగా అమ్మ నాన్న అని మాట్లాడుకుంటున్నామో వాళ్ళు అంతే ప్రేమగా అమ్మ నాన్న అని మాట్లాడుకోవాలి. అది ఒక పోర్షన్ వాళ్ళు ఉన్నా చాలు. ఎందుకంటే ఇది అమ్మ చెప్పారు మళ్ళీ ఢిల్లీ ఫాగ్ లో ఎలా అయితే ఒక్క లైట్ వెలిగితే అది అందరినీ లైట్ చేస్తుందో అలా మీ అందరూ ఒక్కొక్క లైట్ అయితే అమ్మ మిమ్మల్ని అమ్మ కాంతిలాగా చేసుకొని మీ ద్వారా ఇంకా 10 మందికి చెప్పిస్తాను అని నాకు ప్రామిస్ చేశారు. దానికే నేను ఈ క్లాసులు తీసుకోవడానికి ముందొచ్చాను, లేకుంటే నేను నా హీలింగ్లు చేసుకుంటాను అనుకునేదాన్ని అనమాట. సో అలా చెప్పిన దానికే ఇలా ఓకే మా అని చెప్పేసి ఇట్లా 2 hours చెప్పడం, సప్తశతి క్లాసులు చెప్పడము ఇవన్నీ ఆ ఒక్క ప్రామిస్ కి అడియర్ చేసి సరెండర్ చేసి నేను చేస్తున్న కార్యమే. కాబట్టి అలా చేద్దాం. సరేనా? ఓకేనండి. మరి యూకే గురించి కూడా అడగండి అమ్మా. ఏమా యూరప్, యూకే, యుఎస్ చెప్పారు, ఇండియా చెప్పారు. యూరప్, యూకే ఈ ఏరియా వాళ్ళకి ఏం చేయాలో కూడా మీరున్నారు కదా సౌజన్య పాప. అమ్మ నన్ను చేయమంటే హ్యాపీగా చేస్తాను, నేను చేయగలను లేదా అమ్మ చూసుకోవాలి. చేసేస్తారు, ఎందుకు చేయరు? నేను చేయించే బాధ్యత మాది. మీ నోరు ఒక్కటే, నోరు అదొక్కటే మీది అనమాట. మిగతా మెటీరియల్ నాది. భయ్యా గ్యాస్ హే క్యా? సరే అండి, అయితే ఉంటాను. సరే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.
మళ్ళా మీరే ఉన్నారండి. ఇంగ్లీష్ లో ఎవరు లేరా? అవును మ్యామ్, మేము వెళ్ళలేదుగా. హాయ్ బాబోయ్, ఇంగ్లీష్ పిల్లలు ఉన్నారా అని చూస్తాను. ఇంగ్లీష్ ఎవరు లేరంటే హాయిగా రెస్ట్ తీసుకుంటాను. వాళ్ళు కొంచెం స్లోగా జాయిన్ అవుతారమ్మా. అడుగుతాను ఉండండి ఎవరున్నారు. ఒక్కరైనా విద్యానారాయణ విద్యానారాయణ ఉన్నారమ్మా. అమ్మయ్య, ఒక్కరు వస్తే చాలండి, క్లాస్ చెప్పేస్తాను. సో ఇదంతా ఇంప్రాంప్టుగా చెప్పిన రూప్ ఇస్తే. ఓకే, హాయ్ రూప్మా. వాళ్ళకి కూడా ఇదే చెప్తారా? అంతే, ఇక్కడ ఏం చేస్తాను ఇక్కడ అదే, సేమ్ సేమ్ సేమ్. లేకపోతే ఎలా మనకి వాళ్ళకి రివిజన్ అది. మనకి టేక్ వన్ రివిజన్. డే ఇంగ్లీష్ క్లాస్, వన్ డే తెలుగు క్లాస్ అమ్మా. యా మా One day you take English class, one day Telugu class. We are missing the class, amma. No. From henceforth, yesterday, what happened? Yesterday, I will do. Once I will not take Telugu class and only take English class. The problem is English students don't attend at all, and Telugu students do attend. So there's a lot of affinity with them. So then the more it has become like the second nature that they attend. So we get so totally lulled into their. It's like 10:1, right? Okay. I should learn Telugu then. No. That's not the way. I will encourage these English students to take. They just join, but they don't attend. That's the problem. Telugu film dubbing in Hollywood style, ma'am. Emma? Telugu film dubbing in Hollywood style. That's why Telugu people are following. There should be some subtitle. It will be easier for. ఇంగ్లీష్ ఫాలో అయ్యే వాళ్ళకి రికార్డింగ్ మీద ఆధారపడుతున్నారమ్మా వాళ్ళు. అదే ఎందుకని అంటే నేను ఎవ్రీ టైం నేను థింక్ చేస్తాను, సరే మొత్తం తెలుగే చేసేద్దాము అనుకుంటే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు కూడా చూడండి, ఇంగ్లీష్ ఎన్ని నెంబర్లు పోతారో తెలుగు అన్ని నెంబర్లు ఉంటాయి అన్నమాట. సో ఐ కీప్ థింకింగ్, ఓకే లెట్ మీ నాట్ డూ ఇంగ్లీష్ కాంటెంట్, ఇట్స్ ఫైన్, ఐ జస్ట్ స్టిక్ ఆన్ టు one language, it's easy for me. But then again, how many English views? That many only Telugu views. బట్ ఈ మధ్య యూట్యూబ్ లో అమ్మ తెలుగు వీడియోస్ కి ఇంగ్లీష్ ఆడియో వస్తుంది. ఐ థింక్ సమ్ ఆటో ట్యూనింగ్ చేసి పెడుతున్నారు. నిన్ననే విస్మయ్ ఫుడ్ అతన్ని చూసా, ఒక వంట బట్ ఇంగ్లీష్ లో చెప్తున్నారు. అలా చాలా మంది చేస్తున్నారు. ఐ డోంట్ నో హౌ దే ఆర్ డూయింగ్ ఇట్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ హెల్ప్స్. అది సెట్టింగ్స్ లో ఆటో మోడ్ ఉంటుంది, లైక్ ఇంగ్లీష్ లోకి అలా చెప్పచ్చు, తెలుగు ఏంటో అమ్మా నాకు తెలీదు, అది అలాంటి హైఫై నాకు ఇక్కడ తెలియదు అన్నమాట. చేస్తున్నారు కూడా. చూడండి, ఎవరైనా యూట్యూబ్ లో కొంచెం బాగా ఆల్రెడీ కొంచెం అట్లీస్ట్ గైడ్ చేసే వాళ్ళు ఉంటే మన గ్రూప్ లో, సో దే కెన్ హెల్ప్ అస్ అన్నమాట. హాయ్ దీక్ష శర్మ, హౌ ఆర్ యూ డూయింగ్ బచ్చా? I'm good, Amma. How are you? Assembly well. So today, this is. నువ్వు కూడా ఫాలో అవునన్నా. ఇప్పుడు ఉన్నావు కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంగ్లీష్ వర్షన్.